ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక కేసీఆర్ దీక్షా ఫలం కాంగ్రెస్ దగా పర్వం ఇవాళ డిసెంబర్ 9, నవంబర్ 29 దీక్షకు దిగిన తర్వాత తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ దీక్ష కొనసాగించారు. తర్వాత డిసెంబర్ 9 రోజు ఇవాళ కేంద్రం దిగి వచ్చి ప్రకటన చేసింది. ఆనాడు ఒక విజయ్ దివస్గా బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటుంది. కానీ తర్వాత ఆ ప్రకటన మళ్ళీ వెనక్కి పోవడం, కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమం ఇవన్నీ కూడా తెలుసు. కానీ డిసెంబర్ 9 అనేది ఎప్పటికి కూడా ఒక చారిత్రాత్మకమైన రోజుగానే తెలంగాణ సమాజం భావిస్తుంటుంది. నరసింహారెడ్డి గారు, డిసెంబర్ 9, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగినటువంటి ఎపిసోడ్ అదంతా కూడా తెలంగాణ వాదుల మనసుల్లో ఎట్లా ఉంది, ఎట్లా ముద్రించబడి ఉంది? ఇవాళ డిసెంబర్ 9కు ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాధాన్యం, పరంపర ఎట్లా? వాస్తవానికి ఏంటంటే అమరుల త్యాగము, కేసీఆర్ గారి దీక్ష ఫలితమే మనకి డిసెంబర్ 9 రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. ఆనాడున్న యూపీఏ సర్కారును మెడలు వంచి చేసిన ఉద్యమము, తర్వాత ఉద్యమ ఫలితంగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ తెచ్చుడో ఏదో ఒకటి జరగాలని చెప్పి వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి సంబంధించి ప్రాణాలు కోల్పోవద్దు, పోతే నా ప్రాణం పోవాలి తప్పితే తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎవ్వరు కూడా దీనికి త్యాగం చేయవలసిన అవసరం లేదు. మొదలుపెట్టింది నేనే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని చెప్పి దీక్షకు దిగిన మహనీయుడు కేసీఆర్ గారు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు. ఆ రోజు కూర్చున్న తర్వాత దీక్షా దివస్ నవంబర్ 29 నుంచి 11 రోజులు జరిగిన దాంట్లో మొదటగా ఏంటంటే దేశం మొత్తము, దేశ రాజకీయాలు, భారత రాజకీయాలలో తెలంగాణ సమస్యను ఒక జాతీయ సమస్యగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. 2004లో యూపీఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ నాకు మంత్రి పదవి అవసరం లేదు, ఈ మంత్రి పదవి దేనికోసము అంటే కేవలం తెలంగాణ కోసమని పోర్ట్ఫోలియో లేకున్నా కానీ దాంట్లో ఉండి జాతీయ సమస్యను చేసినాడు. తెలంగాణను మొత్తం పార్టీల యొక్క కాన్షియస్ తీసుకొని వచ్చినాడు, అంగీకారం తీసుకొచ్చినాడు. అట్లాంటి సమయంలో ఇక నేను పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా అని త్యాగానికి ముందు నిలబడి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా దీక్షకు పూనుకున్న రోజు నవంబర్ 29, 2009. 11 రోజులు దీక్ష చేసిన తర్వాత ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పాలకులు ఎన్ని కుట్రలు చేసినప్పటికి కూడా డిసెంబర్ 9 నాడు ఆనాటి హోమ్ మినిస్టరు చిదంబరం ఒక ప్రకటన చేసినాడు. ప్రకటనలో కూడా కేసీఆర్ గారి పేరు ఉంది. పార్లమెంట్లో చర్చ జరిగింది. తోటి పార్లమెంటు సభ్యుడు ప్రాణాలకు ఎరవకుండా ఒక రాష్ట్రం కోసం, రాష్ట్ర సాధన కోసం చేస్తుంటే ఈ పార్లమెంట్ ఇట్లా మౌనంగా ఉండటం ఏందని అందరూ అడిగినారు. లాలూ ప్రసాద్ అడిగినారు, ప్రతి ఒక్కళ్ళు అడిగినారు. ఆయన కేసీఆర్ గారి దీక్ష ఫలితమే డిసెంబర్ 9 ప్రకటన. చరిత్రలో టెక్నికల్గా ఇది జూన్ 2 ఆవిర్భావ దినం అయినప్పటికీ కూడా నవంబర్ 29 యొక్క దీక్షా ఫలితమే డిసెంబర్ 9 ప్రకటన. అవును, ఆ రోజే కేసీఆర్ గారు చెప్పినారు, ఇక రాష్ట్రం ఎక్కడికి పోదు, వస్తుంది ఎన్ని కుట్రలు చేసినా కానీ. ఒకసారి పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ ప్రకటన చేసిన తర్వాత వెనుకకు తీసుకోవడానికి వీలు పడదన్న ధైర్యాన్ని కూడా ఆ రోజున్న అందరు కూడా కల్పించింది. కానీ ఏం జరిగిందండి తర్వాత? కాబట్టి చరిత్రలో మీరు అన్నట్టు నవంబర్ 29 దీక్షే, డిసెంబర్ 9 అనేది దీక్షా దివస్గా ఇవాళ మనం చూడాలి. ఒక ప్రకటన వచ్చింది, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్న ఒక ప్రకటన వచ్చింది. దీక్షా దివస్, ఇది విజయ్ దివస్, అది జన్మ దివస్. ఏది జూన్ 2వ తారీఖు అని తెలంగాణ రాష్ట్రం జన్మించిన రోజుగా మనం భావిస్తున్నాం. ఈ 3 గోడు చరిత్రలు నిలబడే ఈ 2 నవంబర్ 29, 2009, డిసెంబర్ 9, 2009 ఇవన్నీ కూడా ఈ యొక్క ఫలితమే మనకది. కాబట్టి ఇది విజయ్ దివస్గానే మనం జరుపుకోవాలని ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని విధాలుగా ఇది జరుపుతున్నాం. సో ఆనాడు అంటే వారు దీక్షకు దిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా ఉవ్వెత్తున ఉద్యమంలోకి దూకినటువంటి విధానం గుర్తు చేసుకుంటే ఎట్లా ఉంది? సరే, వారి దీక్ష ఎపిసోడ్ ఒకటైతే ప్రజలు మమేకమైనటువంటి విధానం, ప్రతి ఒక్కరు కూడా కదిలిన విధానం. 2001 ఏప్రిల్ 27 నాడు పార్టీ స్థాపించిన తర్వాత, స్థాపించకంటే ముందు కూడా చాలామంది మేధావులతో కేసీఆర్ గారు చర్చలు జరిపినారు. 69 అసలు ఏం జరిగింది, 69 ఉద్యమం గురించి ఏంది, 325 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోవాలి అసలు? ఫస్ట్ ఇది ఒక నరహంతకుడు చంద్రబాబు నాయుడు పాలన నడుస్తుంది అలా రాష్ట్రంలో. తెలంగాణ అంటేనే అసెంబ్లీ నుంచి బహిష్కరించే పరిస్థితి నడుస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ఒక రాజకీయ పార్టీని పెట్టి తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రక్రియ అని మొదట గుర్తించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇది పార్లమెంట్ నుంచి వెళ్ళబడాలని చెప్పినాడు.
కాబట్టి ఎన్ని ఎత్తులేసినా ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్నికలను ఉపయోగించుకున్నా రాజీనామాలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తించగలుగుతాయి, రాజీనామాలతో కూడా మనం ప్రజలను చైతన్యవంతం చేయొచ్చు అని ఎన్నికలను వాడుకొని ఎప్పుడు అవసరం అంటే తెలంగాణ కోసం అప్పుడు తృణప్రాయంగా రాజీనామా ఏ పదవులైనా కానీ, ఇక్కడ రాష్ట్రంలో పదవులు కానీ, అక్కడ కేంద్రంలో పదవులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏదైనా కానీ తునప్రాయంగా రాజీనామాలు చేసి రాజీనామాలను కూడా ఎన్నికలను కూడా తెలంగాణ పోరాటంలో భాగం చేసినాడు. తెలంగాణ పోరాటంలో ఎన్నికలను కూడా ఒక భాగం చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో అంబేద్కర్ గారి చొరవ వల్ల ఆర్టికల్ 3 ఆయన ఏర్పరచడం వల్ల ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రం ఏర్పడ్డదని గుర్తించి దాని ద్వారానే మనం సాధించాలని గుర్తించి గాంధేయ మార్గంలో అహింసా పద్ధతులలో ఒక్క నెత్తుటి చుక్క కూడా ఇక్కడ రాలకూడదు, ఒక్క విద్యార్థి కూడా మరణించడానికి వీల్లేదని చెప్పి తన ప్రాణాన్ని తాను ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ సాధిస్తా అని చెప్పి చేసిన దీక్ష నవంబర్ 29, 2009. దాని ఫలితంగా వచ్చింది డిసెంబర్ 9, 2009. దాని తర్వాత ఇక చేసిన కుట్రలు మళ్ళీ మనం చర్చిద్దాం. డిసెంబర్ 23 ఎట్లా వెనక తీసుకున్నారు కాంగ్రెస్ దోకా అనేది మనకు తెలిసి విషయం. కాబట్టి ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారంటే పిచ్చి మాటలు. మా దయ వల్ల తెలంగాణ ఇచ్చింది, మా సోనియమ్మ దయ వల్ల, కాంగ్రెస్ దయ వల్ల తెలంగాణ వచ్చిందా అంటే ఈ 3 కోట్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క పోరాటం అనేది అవమానించడం అవుతుంది. అమరవీరుల త్యాగాన్ని 69లో చనిపోయిన 329 మంది అమరవీరుల త్యాగాన్ని మీరు అవమానించినమాట. ఇది పోరాట ఫలితంగా కాంగ్రెస్ దిగొచ్చింది, ఢిల్లీని దింపింది. పోరాటం కేసీఆర్ గారి దీక్ష ఢిల్లీని దింపింది. నిజంగా మీకు ప్రేమే ఉంటే 69లో ఇవ్వాలి, మరి కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదు? అసలు కలిపింది ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న టైంలో కలిపినారు, అది 56లో ఆయన బతుకున్నప్పుడే. తర్వాత 69లో ఉద్యమం అప్పటి ఉవ్వెత్తులు లేచింది, అప్పుడు ఇయ్యలే. తర్వాత 71లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లుంటే 11 సీట్లు గెలిపించి తెలంగాణ ప్రజలు టీపీఎస్ని గెలిపించి తమ యొక్క ఆకాంక్షను, ఈ రాష్ట్రం సపరేట్ కావాలన్న ఆకాంక్షను పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరవేర్చినారు. ఢిల్లీకి చేరవేస్తే కూడా ఇందిరాగాంధీ ఏమైనా గౌరవించినారా? మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే డిసెంబర్ 9 ఇవ్వాలి. 9 నాడు మీరు ప్రకటించి కూడా మళ్ళీ 29, 23 నాడు మళ్ళీ వెనక తీసుకొని ఏ ఆంధ్ర లాబింగ్ పనిచేసింది? మాట్లాడదాం. మీకెక్కడుందండి తెలంగాణ మీద ప్రేమ కాంగ్రెస్ కు? విజయ్ గారు, నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. సో ఇది అందరికీ తెలుసు, ఒక తెలంగాణ ఉద్యమంతో మమేకమైన తరాలందరికీ తెలుసు. దాంతోపాటుగా మాట ఇచ్చి కూడా దాన్ని ఒక ధోకా చేసింది, ఇట్లా మాట ఇచ్చి కూడా తప్పొచ్చు అనేది అది కూడా ప్రజల్లోకి ఎట్లా పంపించింది కేంద్రం? ఆ రోజు డిసెంబర్ 23 రోజు ప్రకటన చేసి ఇట్లా మోసం చేయొచ్చు, ఇట్లా నమ్మితే మోసం చేస్తాం అనే మెసేజ్ కూడా ప్రజలకు పంపించింది ఆ రోజు. ఇది నవంబర్ 29, డిసెంబర్ 9 అనేది తెలంగాణ జాతి 60 ఏళ్ళ తండ్లాటకు ఉవ్వెత్తున వేసి ఒక అగ్ని రాజేసినటువంటి ఈ 2 తేదీలను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 60 ఏళ్ళ తనలాటతోటి నవంబర్ 29న చేసినటువంటి దీక్ష డిసెంబర్ 9 వరకు జరిగిన పోరాట రూపాలు అద్భుతంగా ప్రజలను ఐక్యత చేయడం, ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమంలోకి రావడంతో కేసీఆర్ చేసిన దీక్షతోటి డిసెంబర్ 9న ప్రకటన రావడం జరిగింది. అప్పుడు మేము యాక్టివ్గా జర్నలిజంలో ఉన్నాం. ముఖ్యంగా ఇవన్నీ చూస్తున్నటువంటి కళ్ళారా చూసినటువంటి ఇవన్నీ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చినటువంటి అంశం. నవంబర్ 29 కేసీఆర్ చేసినటువంటి దీక్ష అప్పుడు ఉన్నటువంటి సమైక్యవాద పాలకులు చేసినటువంటి అంశం. డిసెంబర్ 9 ప్రకటన రాగానే, డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత ఆ రోజు అక్కడ పార్లమెంట్ దగ్గర ప్రకటన చిదంబరం చేసిన తెల్లారు అంటే 10వ తారీఖు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే పొద్దున్నే 8:30కి అప్పుడు స్టార్ట్ అయ్యేది అసెంబ్లీ సమావేశాలు. పొద్దున్నే రాగానే జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళు స్పీకర్ ఛాంబర్ దగ్గరికి టక్క పోవడం, రాజీనామాలు ఇవ్వడం. అది అసలు ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రజలు అప్పటి వరకు తెలంగాణలో కొంతమంది వరకు కూడా అందరు ఉద్యమం చేస్తున్నటువంటిది ప్రజల్లో ఏంటి తెలంగాణ ఇట్లనా అట్లనా కేసీఆర్ చెప్తున్నటువంటి ప్రజలు ఎక్కినా కానీ ఎప్పుడైతే వీళ్ళు రాజీనామాలు స్కోరింగ్ పెట్టారు, ఇక మీడియా కూడా అప్పుడు ఆంధ్ర మీడియా మొత్తం అప్పటి వరకు కూడా ఉత్తుత్త ఉద్యమమే, ఇది ప్రకటన వస్తుందా అని మిగతా రాజకీయ పార్టీలు సమైక్యవాదులు కూడా అట్లనే స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. చంద్రబాబు నాయుడు కూడా మేము ఇస్తాం పెట్టండి అది పెట్టండి సవాల్ చేసినాడు. ఎప్పుడైతే డిసెంబర్ 9 ప్రకటన రాగానే సమైక్యవాదులకు సంబంధించినటువంటిది ఇక ఉన్మాదం లాగా ప్రవర్తించినటువంటిది
ఆ ఉన్మాద శక్తులను మళ్ళీ కేసీఆర్ చేసినటువంటి దీక్ష, ఇన్నాళ్ళు కేసీఆర్ చెప్పిన ఎడ్యుకేట్ చేసినటువంటి ఏవైతున్నాయో ప్రజల మనసులో ఆ దెబ్బకు నాటుకొని ఇక తిరుగుబాటు టైపే మొదలైంది. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్ళీ 23 వరకు ఒక సంతోషమైనటువంటి ఉంటే 23ను రిటర్న్ తీసుకున్నటువంటి సందర్భం. అప్పటి నుంచి డిసెంబర్ 9 నుంచి 23 వరకు సమైక్యవాదులు, పెట్టుబడిదారులు చేసిన కుట్రలు ఏంటంటే రాజీనామాలు, మీడియాకు సంబంధించిన డిసెంబర్ 9 ప్రకటన కూడా స్వచ్ఛందంగా కేంద్రం ఇచ్చింది కదా, ఎంతో ప్రెజర్ వచ్చింది. అన్నట్టుగా పార్లమెంట్ లో అందరూ మాట్లాడడం, పార్లమెంట్ సభ్యుడు అక్కడ ప్రాణాలతో తెలంగాణ అట్టుడికిపోతుంది, తెలంగాణ తగలబడిపోతుంది, మొత్తం ఒక ఉద్యమం ఉవ్వెత్తున ప్రజల్లో వచ్చింది, ఇక తట్టుకోలేనటువంటిది అనే అభిప్రాయానికి రావడం కేసీఆర్ చేసినటువంటి దీక్ష వల్ల ఈ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన స్కోరింగ్ అసెంబ్లీలో రాజీనామాలు క్రికెట్ స్కోర్ అయినట్టు గంటకు స్కోర్ పెట్టేశారు. అసలు ఎన్నికల రిజల్ట్ స్కోర్ పెట్టినట్టు మీడియాలు కూడా అప్పుడు సమైక్య మీడియా కూడా అదే ఆదుకున్నది. ఇక అయిపోయింది, అరే తెలంగాణ ఇంత ఈజీగా వస్తుంది అనేది వాళ్ళు పరేషాన్ అయిపోయి రాజీనామాలు, జేసీ దివాకర్ రెడ్డి మిగతా వాళ్ళు రాజీనామాలు అంత కొంతమంది అప్పుడున్న ముఖ్యమంత్రి రోషయ్య దగ్గర పోయి ఛాంబర్లోనే పంచాయతీ సమైక్య ఎమ్మెల్యేలు మొత్తం ఆయనతో పంచాయతీ పెట్టుకొని నువ్వేంది ఎమ్మటే ఢిల్లీతో మాట్లాడి విరమింపజేస్తావా లేదా అని మేము రాజీనామాలు ఇచ్చేసాం, ఆయన మొక్క ఛాంబర్లోనే ఇట్లా డైరెక్ట్ వేసేయడం. దాంతో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులకు విపరీతమైనటువంటి ఉద్యమ స్ఫూర్తి రగిలిపోయి ఇంకెక్కువ ఉద్యమం మొదలైంది. వీళ్ళు ఇట్లా చేస్తారని మరింత ఐక్యత మొదలై డిసెంబర్ 23 వరకు కొనసాగింది. మళ్ళీ ఏమన్నా వెనక్కి పోతాడు. డిసెంబర్ 23 తర్వాత వెనక్కి పోయిన తర్వాత ఇంకా అసలు ఇక అప్పుడు చూడాల్సినటువంటి ఉద్యమం ఎగిసిపడినటువంటి ఉద్యమం. నవంబర్ 29 దీక్షా దివస్, తర్వాత డిసెంబర్ 9 విజయ్ దివస్. కానీ తర్వాత ఒక నవంబర్ 29 అనేది ఒక చరిత్రను మలుపు తిప్పిన రోజు అయితే విజయ్ దివస్ అనేది తెలంగాణ ఉద్యమాన్ని మరింతగా అందరినీ మమేకం చేస్తూ ముందుకు సాగినటువంటి రోజుగా డిసెంబర్ 9ని ఒక విజయ్ దివస్గా చెప్తుంటారు. డిసెంబర్ 23 ప్రకటన ఎందుకు వచ్చింది, డిసెంబర్ 9 నుంచి 23 వరకు ఏం జరిగింది, అదంతా కూడా ఎట్లా లాబింగ్ చేశారు? ఒక నరహంతకుడు చంద్రబాబు నాయుడు పాలన నడుస్తుంది అలా రాష్ట్రంలో. తెలంగాణ అంటేనే అసెంబ్లీ నుంచి బహిష్కరించే పరిస్థితి నడుస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ఒక రాజకీయ పార్టీని పెట్టి తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రక్రియ అని మొదట గుర్తించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇది పార్లమెంట్ నుంచి వెళ్ళబడాలని చెప్పినాడు. కాబట్టి ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్నికలను ఉపయోగించుకున్నా రాజీనామాలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తించగలుగుతాయి, రాజీనామాలతో కూడా మనం ప్రజలను చైతన్యవంతం చేయొచ్చు అని ఎన్నికలను వాడుకొని ఎప్పుడు అవసరం అంటే తెలంగాణ కోసం అప్పుడు తృణప్రాయంగా రాజీనామా ఏ పదవులైనా కానీ, ఇక్కడ రాష్ట్రంలో పదవులు కానీ, అక్కడ కేంద్రంలో పదవులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఏదైనా కానీ తునప్రాయంగా రాజీనామాలు చేసి రాజీనామాలను కూడా ఎన్నికలను కూడా తెలంగాణ పోరాటంలో భాగం చేసినాడు. తెలంగాణ పోరాటంలో ఎన్నికలను కూడా ఒక భాగం చేసి ప్రజాస్వామ్య పద్ధతులలో అంబేద్కర్ గారి చొరవ వల్ల ఆర్టికల్ 3 ఆయన ఏర్పరచడం వల్ల ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రం ఏర్పడ్డదని గుర్తించి దాని ద్వారానే మనం సాధించాలని గుర్తించి గాంధేయ మార్గంలో అహింసా పద్ధతులలో ఒక్క నెత్తుటి చుక్క కూడా ఇక్కడ రాలకూడదు, ఒక్క విద్యార్థి కూడా మరణించడానికి వీల్లేదని చెప్పి తాను ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ సాధిస్తా అని చెప్పి చేసిన దీక్ష నవంబర్ 29, 2009. దాని ఫలితంగా వచ్చింది డిసెంబర్ 9, 2009. దాని తర్వాత ఇక చేసిన కుట్రలు మళ్ళీ మనం చర్చిద్దాం. డిసెంబర్ 23 ఎట్లా వెనక తీసుకున్నారు కాంగ్రెస్ దోకా అనేది మనకు తెలిసి విషయం. కాబట్టి ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారంటే పిచ్చి మాటలు. మా దయ వల్ల తెలంగాణ ఇచ్చింది, మా సోనియమ్మ దయ వల్ల, కాంగ్రెస్ దయ వల్ల తెలంగాణ వచ్చిందా అంటే ఈ 3 కోట్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని అనేది అవమానించడం అవుతుంది. అమరవీరుల త్యాగాన్ని 69లో చనిపోయిన 329 మంది అమరవీరుల త్యాగాన్ని మీరు అవమానించినమాట. ఇది పోరాట ఫలితంగా కాంగ్రెస్ దిగొచ్చింది, ఢిల్లీని దింపింది. పోరాటం కేసీఆర్ గారి దీక్ష ఢిల్లీని దింపింది. నిజంగా మీకు ప్రేమే ఉంటే 69లో ఇయ్యాలి, మరి కాంగ్రెస్ ఎందుకు ఇయ్యలేదు? అసలు కలిపింది ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న టైంలో కలిపినారు, అది 56లో ఆయన బతుకున్నప్పుడే. తర్వాత 69లో ఉద్యమం అప్పటి ఉవ్వెత్తులు లేచింది, అప్పుడు ఇయ్యలే. తర్వాత 71లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లుంటే 11 సీట్లు గెలిపించి తెలంగాణ ప్రజలు టీపీఎస్ని గెలిపించి తమ యొక్క ఆకాంక్షను, ఈ రాష్ట్రం సపరేట్ కావాలన్న ఆకాంక్షను పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరవేర్చినారు. ఢిల్లీకి చేరవేస్తే కూడా ఇందిరాగాంధీ ఏమైనా గౌరవించినారా?
మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే నిజంగా ఇస్తే డిసెంబర్ 9 ఇవ్వాలి. 9 నాడు మీరు ప్రకటించింది, ప్రకటించి కూడా మళ్ళీ 29, 23 నాడు మళ్ళీ వెనక్కి తీసుకొని ఏ ఆంధ్ర లాబింగ్ పనిచేసింది? మాట్లాడదాం. మీకు ఎక్కడుందండి తెలంగాణ మీద ప్రేమ కాంగ్రెస్ కు? విజయ్ గారు, నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. సో ఇది అందరికీ తెలుసు, ఒక తెలంగాణ ఉద్యమంతో మమేకమైన తరాలందరికీ తెలుసు. దాంతోపాటుగా మాట ఇచ్చి కూడా దాన్ని ఒక ధోకా చేసింది, ఇట్లా మాట ఇచ్చి కూడా తప్పొచ్చు అనేది అది కూడా ప్రజల్లోకి ఎట్లా పంపించింది కేంద్రం ఆ రోజు డిసెంబర్ 23 రోజు ప్రకటన చేసి ఇట్లా మోసం చేయొచ్చు, ఇట్లా నమ్మితే మోసం చేస్తాం అనే మెసేజ్ కూడా ప్రజలకు పంపించింది ఆ రోజు. ఇది నవంబర్ 29 డిసెంబర్ 9 అనేది తెలంగాణ జాతి 60 ఏళ్ళ తండ్లాటకు ఉవ్వెత్తున వేసి ఒక అగ్ని రాజేసినటువంటి ఈ 2 తేదీలను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 60 ఏళ్ళ తండ్లాటతోటి నవంబర్ 29 చేసినటువంటి దీక్ష డిసెంబర్ 9 వరకు జరిగిన పోరాట రూపాలు అద్భుతంగా ప్రజలను ఐక్యత చేయడం, ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమంలోకి రావడంతో కేసీఆర్ చేసిన దీక్షతోటి డిసెంబర్ 9 ప్రకటన రావడం జరిగింది. అప్పుడు మేము యాక్టివ్గా జర్నలిజంలో ఉన్నాం, ముఖ్యంగా ఇవన్నీ చూస్తున్నటువంటి కళ్ళారా చూసినటువంటి ఇవన్నీ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చినటువంటి అంశం. నవంబర్ 29 కేసీఆర్ చేసినటువంటి దీక్ష అప్పుడు ఉన్నటువంటి సమైక్యవాద పాలకులు చేసినటువంటి అంశం. డిసెంబర్ 9 ప్రకటన రాగానే, డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత ఆ రోజు అక్కడ పార్లమెంట్ దగ్గర ప్రకటన చిదంబరం చేసిన తెల్లారు అంటే 10వ తారీఖు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో పొద్దున్నే 8:30కి అప్పుడు స్టార్ట్ అయ్యేది అసెంబ్లీ సమావేశాలు. పొద్దున్నే రాగానే జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళు స్పీకర్ ఛాంబర్ దగ్గరికి టక్క పోవడం, రాజీనామాలు ఇవ్వడం. అది అసలు ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రజల్లో అప్పటి వరకు తెలంగాణలో కొంతమంది వరకు కూడా ఉద్యమం చేస్తున్నటువంటిది ప్రజల్లో ఏంటి తెలంగాణ ఇట్లనా అట్లనా కేసీఆర్ చెప్తున్నటువంటి ప్రజలు ఎక్కినా కానీ ఎప్పుడైతే వీళ్ళు రాజీనామాలు స్కోరింగ్ పెట్టారు, ఇక మీడియా కూడా అప్పుడు ఆంధ్ర మీడియా మొత్తం అప్పటి వరకు కూడా ఉత్తుత్త ఉద్యమమే ఇది ప్రకటన వస్తుందా అని మిగతా రాజకీయ పార్టీలు సమైక్యవాదులు కూడా అట్లనే స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. చంద్రబాబు నాయుడు కూడా మేము ఇస్తాం పెడ్డు పెట్టండి అది పెట్టండి సవాల్ చేసినాడు. ఎప్పుడైతే డిసెంబర్ 9 ప్రకటన రాగానే సమైక్యవాదులకు సంబంధించినటువంటిది ఇక ఉన్మాదం లాగా ప్రవర్తించినటువంటిది ఆ ఉన్మాద శక్తులను మళ్ళీ కేసీఆర్ చేసినటువంటి దీక్ష ఇన్నాళ్ళు కేసీఆర్ చెప్పినట్టు ఎడ్యుకేట్ చేసినటువంటి ఏవైతున్నాయో ప్రజల మనసులో ఆ దెబ్బకు నాటుకొని ఇక తిరుగుబాటు టైపే మొదలైన డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్ళీ 23 వరకు ఒక సంతోషమైనటువంటి ఉంటే 23ను రిటర్న్ తీసుకున్నటువంటి సందర్భం. అప్పటి నుంచి డిసెంబర్ 9 నుంచి 23 వరకు సమైక్యవాదులు పెట్టుబడిదారులు చేసిన కుట్రలు ఏంటంటే రాజీనామాలు, మీడియాకు సంబంధించిన డిసెంబర్ 9 ప్రకటన కూడా స్వచ్ఛందంగా కేంద్రం ఇచ్చింది కదా, ఎంతో వచ్చింది. అన్నట్టుగా పార్లమెంట్ లో అందరూ మాట్లాడడం, పార్లమెంట్ సభ్యుడు అక్కడ ప్రాణాలతో తెలంగాణ అట్టుడికిపోతుంది, తెలంగాణ తగలబడిపోతుంది, మొత్తం ఒక ఉద్యమం ఉవ్వెత్తున ప్రజల్లో వచ్చింది ఇక తట్టుకోలేనటువంటిది అనే అభిప్రాయానికి రావడం కేసీఆర్ చేసినటువంటి దీక్ష వల్ల ఈ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన స్కోరింగ్ అసెంబ్లీలో రాజీనామాలు క్రికెట్ స్కోర్ అయినట్టు గంటకు స్కోర్ పెట్టేశారు. అసలు ఎన్నికల రిజల్ట్ స్కోర్ పెట్టినట్టు మీడియాలు కూడా అప్పుడు సమైక్య మీడియా కూడా అదే ఆదుకున్నది. అయిపోయింది, అరే తెలంగాణ ఇంత ఈజీగా వస్తుంది అనే వాళ్ళు పరేషాన్ అయిపోయి రాజీనామాలు జేసీ దివాకర్ రెడ్డి మిగతా వాళ్ళు రాజీనామాలు అంత కొంతమంది అప్పుడున్న ముఖ్యమంత్రి రోషయ్య దగ్గర పోయి ఛాంబర్లోనే పంచాయతీ సమైక్య ఎమ్మెల్యేలు మొత్తం ఆయనతో పంచాయతీ పెట్టుకొని నువ్వేంది ఎమ్మటే ఢిల్లీతో మాట్లాడి విరమింపజేస్తావా లేదా అని మేము రాజీనామాలు ఇచ్చేసాం. ఆయన ఒక ఛాంబర్లోనే ఇట్లా డైరెక్ట్ వేసేయడం, దాంతో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులకు విపరీతమైనటువంటి ఉద్యమ స్ఫూర్తి రగిలిపోయి ఇంకెక్కువ ఉద్యమం మొదలైంది. వీళ్ళు ఇట్లా చేస్తారని మరింత ఐక్యత మొదలై డిసెంబర్ 23 వరకు కొనసాగింది. మళ్ళీ ఏమన్నా వెనక్కి పోతాడు. డిసెంబర్ 23 తర్వాత వెనక్కి పోయిన తర్వాత ఇంకా అసలు అప్పుడు చూడాల్సినటువంటి ఉద్యమం ఎగిసిపడినటువంటి ఉద్యమం. నవంబర్ 29 దీక్షా దివస్, తర్వాత డిసెంబర్ 9 విజయ్ దివస్. కానీ తర్వాత ఒక నవంబర్ 29 అనేది ఒక చరిత్రను మలుపు తిప్పిన రోజు అయితే విజయ్ దివస్ అనేది తెలంగాణ ఉద్యమాన్ని మరింతగా అందరినీ మమేకం చేస్తూ ముందుకు సాగినటువంటి రోజుగా డిసెంబర్ 9ని ఒక విజయ్ దివస్గా చెప్తుంటారు. డిసెంబర్ 23 ప్రకటన ఎందుకు వచ్చింది, డిసెంబర్ 9 నుంచి 23 వరకు ఏం జరిగింది, అదంతా కూడా ఎట్లా లాబింగ్ చేశారు. 2009 డిసెంబర్ 9 ఆ రోజు ఆ డేట్ లేకపోతే గనక ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ రాష్ట్ర ఉనికి లేదు. సో ఇంకా కూడా సమైక్యాంధ్రాలనే కొనసాగుతుండేది తెలంగాణ. సో డిసెంబర్ 9 రోజు కేంద్రం దిగొచ్చి ఆనాడు కేంద్ర మంత్రి చిదంబరం చేసినటువంటి ప్రకటన ఒకసారి మనం చూద్దాం. Will be initiated.
an appropriate resolution will be moved in the State Assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated with the present agitation. The Chief Minister has informed us that he will take the necessary steps in this regard. We are concerned about the health of Sri K. Chandrasekhar Rao. We request him to withdraw his fast immediately. We also appeal to all concerned, especially the students, to withdraw their agitation and help restore normal. సో అది ఆనాడు కేంద్ర మంత్రి చిదంబరం చేసినటువంటి ప్రకటన. కేసీఆర్ గారి ఆరోగ్య దృష్ట్యా ఆయన ఆరోగ్యం విషమించడంతో మీరు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తుంది కేంద్రం అంటూ ఆయన అఫీషియల్గా చెప్పినటువంటి మాట. రైట్, నరసింహారెడ్డి గారు, ఆ ప్రకటనతో మొత్తం ఆనందోత్సాహాలు తెలంగాణలో. కానీ తెల్లారి ఒక 24 అవర్స్ కూడా ఆనందోత్సాహాలు లేని పరిస్థితి. ఇమ్మీడియట్గా స్టార్ట్ అయినటువంటి లాబింగ్ అదంతా ఎట్లా గుర్తొస్తుంది ఇప్పుడు? అదే ఇప్పుడు చిదంబరం గారి ప్రకటన మీరు చూస్తే ఇంతకుముందు చెప్పండి, పార్లమెంట్లో టీఎంసీ వాళ్ళు, డిఎంకే వాళ్ళు, శరద్ పవార్ గారు దగ్గర కూర్చొని చాలా పార్టీలు, దాదాపు 20-30 పార్టీలు అసలు ఏం చేస్తున్నారు మీరు, ఆయన రాష్ట్రం కోసం కొట్లాడుతున్నాడు, తోటి పార్లమెంట్ సభ్యుడు ప్రాణం పోతుందంటే దిగి వచ్చి ఇక్కడ పోరాటాల ఫలితంగా ఆ ప్రకటన చేసినారు. ఇక జరిగిన ఇంకోటి, ఈ డిసెంబర్ 9 ఏదైతుందో నవంబర్ 29 కంటే ముందు కూడా, అంటే 2001లో పార్టీ పెట్టిన తర్వాత ఎత్తుగడలు ఇచ్చారు. 2004లో కాంగ్రెస్ యూపీఏతోని జత కట్టి ఎన్నికలను వాడుకున్న తర్వాత కేంద్ర మంత్రిగా ఉండి 4 నుంచి 6 వరకే, 4లో కూడా నేను అదే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న వాళ్ళు చరిత్రలోని మూర్ఖులు వీళ్ళు. 2004లో కేంద్రంలో జాయిన్ అయిన తర్వాత కేంద్ర మంత్రిగా జాయిన్ అయిన తర్వాత మొత్తం పార్టీలు అన్నీ తిరిగి వచ్చినాడు కేసీఆర్ గారు, అందరి కాన్సెంట్ తీసుకున్నాడు, అంగీకారం. దాంట్లో జరిగిన దాంట్లో కూడా ఏం చేసినారు అక్కడ కేంద్రంలో జరిగిన దాంట్లో కామన్ మినిమం ప్రోగ్రాంలు, అంటే యూపీఏ, ఇది ఒక కూటమి, నాట్ ఓన్లీ కాంగ్రెస్. మేము ఇచ్చినాం అంటున్నారు. నీకున్నది 140 సీట్లు వేయాలా, నీకున్నది 272 సీట్లు కూడా లేవు, వాళ్ళకి 150-160 సీట్లు ఉన్నాయి గవర్నమెంట్ అది. మరి ఇంకా 100 సీట్లు వేరే వాళ్ళు మద్దతు ఇస్తే యూపీఏ గవర్నమెంట్ ఏర్పడ్డది. అంటే ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ ఇచ్చింది కాదు, నో, చరిత్రది. నువ్వు చెప్పు, నీకు అబ్సల్యూట్ మెజార్టీ 272 నుండి 300 నుండి నువ్వు ఇచ్చినావా? ఇది రాజకీయ అనివార్యత అని చెప్తున్నాం మేము. అందుకే పొలిటికల్ నెసెసిటీ నీకు ఏర్పడది, ఇవ్వవలసి వచ్చింది. యూపీఏలో ఉన్న భాగస్వాములు అందరూ కూడా ప్రెషర్ చేసినారు. యూపీఏలో ఉన్న భాగస్వాములందరూ కేసీఆర్ గారు ఒప్పించినారు, ఇతర పార్టీలను ఒప్పుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం ఖచ్చితంగా శాస్త్రీయంగా ఇవ్వవలసింది, ఎప్పటి నుంచో 60 ఏళ్ళ కొట్లాడు కాబట్టి ఇవ్వాలని చెప్పినారు. మీరేదో కాలాలు ఎగరేసుకుంటే పిచ్చి పిచ్చి మాట్లాడి చరిత్ర పోద్దా? కాబట్టి నేనేమంటే యూపీఏలో వచ్చింది 2004లో, 6లో రాజీనామా చేసినారు. 4 నుంచి 6 వరకు చేసింది ఏంది కేసీఆర్ గారు? ఈ మూర్ఖులకు తెలియదు. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించిన, అంటే యూపీఏ ఎజెండాలో 10 పార్టీలు కలిసినాయి కాబట్టి, 20 పార్టీలు కలిసినాయి కాబట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్ అని పెట్టుకున్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేయాలి, దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కామన్ మినిమం ప్రోగ్రాం ఉందా లేదా చూసుకోండి. తర్వాత ప్రెసిడెన్షియల్ స్పీచ్లో ప్రెసిడెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడే స్పీచ్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల కోరిక, దీన్ని నెరవేరుస్తామని యూపీఏ ఎజెండాలు పెట్టించి అధ్యక్షునితో మాట్లాడిపించి, రాష్ట్రపతితో మాట్లాడిపించిన ఘనత కేసీఆర్ గారు. 4 నుంచి 6 వరకు చూసినాడు, ఏం ఫలితం లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. చలో రాజీనామా అని చెప్పి అన్ని రాజీనామా చేసి మళ్ళీ క్షేత్రస్థాయికి వచ్చినాడు. పదవుల కోసమా మీరు ఇలా మాట్లాడేది? మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ఎక్కడున్నాడు అని. నువ్వు మాట్లాడే హౌలా మాటలు, నువ్వు ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పు, అసలు నీ చరిత్ర ఏం చెప్పు. అసలు ఈ 2001 నుంచి మలిదశ ఉద్యమంలో ఈ ఒక్క ఫోటో ఎక్కడన్నా ఉందా అసలు రేవంత్ రెడ్డి దీక్ష చేసినట్టు? కానీ తొంగి చూసే ఫోటోలలో కనిపిస్తుంది కదా, అలా ఆ తొంగి చూసే ఫోటోలలో ఉన్నావు నువ్వు, లేవు. 4 రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ 6 నుంచి 9 వరకు కొట్లాడినాడు, ఉద్యమాలు చేసినారు. అన్ని వర్గాలు కలిసి వచ్చిన తర్వాత ఈ 9 నాడు 29 నాడు నవంబర్ 29 దీక్ష చేసినాడు. ఇది చరిత్ర, కాంగ్రెస్ తెలంగాణ చరిత్ర. 9 నాడు ఆ ప్రకటన, ఇప్పుడు చిదంబరం గారి ప్రకటన మీరు వినిపించినారు. కేసీఆర్ గారి ఆరోగ్యం దృష్ట్యా కేసీఆర్ గారి పేరు పలికినాడు. అది పార్లమెంట్లో జరిగిన ఒత్తిడి వల్ల జరిగింది, అది ఇచ్చినారు. 9 నాడు ఇచ్చిండ్రు, అయిపోయింది, ఏర్పాటు చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు కూడా సంబరపడ్డారు. కేసీఆర్ గారి వల్ల తెలంగాణ వచ్చిందని అందరం భావించడం. తర్వాత 23 నాడు వెంటనే ఆంధ్ర లాబింగ్ దిగి 10వ తారీఖు నుంచే దిగి ఈ రాజీనామాలను ఒక డ్రామా మొదలుపెట్టి
నిజంగా కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చిదంబరం ప్రకటన ఏముందండి, అప్రోప్రియేట్ రిజల్యూషన్ అసెంబ్లీలో మూవ్ చేయాలని ఉంది. అవును. చేసిండ్రా మీరు? అగెనెస్ట్ రిజల్యూషన్ ఇక్కడి నుంచి పాస్ చేసినారు. అందుకే ఆర్టికల్ 3 ఇంపార్టెన్స్ గుర్తించిన నాయకుడు కేసీఆర్ గారు, అంబేద్కర్ గారు పెట్టింది. మైనార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా హక్కులు ఉండవిగా. నువ్వు ఈ రిజల్యూషన్ పాస్ చేసి ఏమొస్తుంది, తెలంగాణ వద్దని వస్తుంది. ఇక్కడ మెజార్టీ సీట్లు వాళ్ళకు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, ఆంధ్రాకు ఉన్నాయి కాబట్టి దాన్ని ఛేదించాలంటే ఏమంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రతి పార్టీ రాజకీయ అనివార్యతతోని తెలంగాణకు సై అనేటట్టు చేసిన గొప్ప జాతీయ నాయకుడు కేసీఆర్ గారు. అంటే కేంద్రం ఆలోచించలేదా? అంటే తర్వాత ఆంధ్ర నుంచి ఇట్లా ఉద్యమం వస్తుందేమో, వాళ్ళు ఆపేస్తారేమో అని, లేదంటే వాళ్ళు నమ్మి ఏం కాదు మేము ప్రకటన చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా ఆందోళన చేయరేమో, సాఫీగా ఆలోచించారండి. కాంగ్రెస్ హైయెస్ట్ కమిటీ CWCలో అప్రూవల్ అయింది. కేసీఆర్ గారు అప్పుడు అదే చెప్పినారు. 23 వీళ్ళ డ్రామా అంతా మొదలైంది, వెనక తీసుకున్నారు, శ్రీకృష్ణ కమిటీ వేసినారు, మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. మళ్ళీ తెలంగాణ ఏర్పాటు ఎందుకు కావాలి, ఏం చేయాలని ఒక శ్రీకృష్ణ కమిటీ, దానికి అన్ని అభిప్రాయాలు ఇవ్వమని చెప్పి ఈ డ్రామా అంతా ఎన్ని రోజులు అయింది రాజేష్ గారు? డిసెంబర్ 9 నుంచి 2014 జూన్ 5 సంవత్సరాలు, 4 నుంచి 9 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మళ్ళీ 2000 నుంచి మళ్ళీ దరిదాపు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న యూపీఏ ఉన్న 10 సంవత్సరాల చివరిలో తెలంగాణ ప్రకటన చేసినారు. ఈ పోరాట ఫలితమే తెలంగాణ ప్రకటన. కేసీఆర్ దీక్ష వల్లనే జరిగింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడతామన్నది. కాబట్టి మేమిచ్చినామంటే మీరు ఎందుకేలే 2004లో కామన్ ప్రోగ్రాంలు పెట్టి అధ్యక్షుడితో చెప్పించి రాష్ట్రపతితో చెప్పించి ఇయ్యలే కదా మీరు. మళ్ళీ ఎందుకు శ్రీకృష్ణ కమిషన్ వచ్చింది? యాక్చువల్గా ఆంధ్ర లాబీకి తలొగ్గి డబ్బులకు అమ్ముడు పోయి ఆంధ్ర నాయకులు మాట్లాడిన మాటలు ఇప్పుడు రికార్డే లేవా? కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు, రోషే మాట్లాడిన మాటలు, ఆ రోజు అక్కడ ఆంధ్ర ఇండస్ట్రియలిస్టులు మాట్లాడిన మాటలు, తెలంగాణ వస్తుందా ఏంది మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అన్న మాటలు మాకు ఇప్పటికి చెవుల్లో వినబడుతున్నాయి. గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ గారు. ఈ పిచ్చి మాటలు వీళ్ళందరికీ తెలంగాణ తెలియదు, చరిత్ర తెలియదు వ్యక్తులు వీళ్ళంతా. తెలంగాణ ఉద్యమానికి 2 మైలురాళ్ళు, ఒకటి నవంబర్ 29 ఒక మైలురాయి, తర్వాత డిసెంబర్ 9 ఒక మైలురాయి. సో తర్వాత డిసెంబర్ 9 తర్వాత మళ్ళీ వెనక్కి పోవడం, అక్కడ సమైక్యాంధ్ర అని ఒక కృత్రిమ ఉద్యమం స్టార్ట్ చేయడం, తర్వాత డిసెంబర్ 23 రోజు ప్రకటన రావడం, తర్వాత నుంచి ఆ ఇమ్మీడియట్ 23 తర్వాత నుంచి మళ్ళా తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కటైనటువంటి విధానం, దానికి కేసీఆర్ ఒక జేఏసీ ఏర్పాటు చేయడం, ఒక ఉద్యమ మళ్ళీ ఒక అన్ని రూపాలన్నీ ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా ఎట్లా సాగింది? జూన్ 2 దాకా ఎట్లా వచ్చింది? అది డిసెంబర్ 9 ప్రకటన కాగానే తెల్లారి తీర్మానం చేయాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తీర్మానం చేయటానికి తెలంగాణ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రెజర్ పెడుతున్నటువంటి సందర్భం. ఏమంటే వచ్చింది కాబట్టి మీరు తీర్మానం పెట్టండి అని ముఖ్యమంత్రిని కోరుతున్నటువంటి సందర్భం. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ ఉన్న తెలుగుదేశం వాళ్ళకి నమ్మకం లేదు. అప్పటికి షాక్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు 9వ తారీఖు ప్రకటన చూసి షాక్ అయిపోయి ఇట్లాంటి రేవంత్ రెడ్డిని వీళ్ళందరూ రంగంలోకి కూడా దించారు. వాళ్ళు కూడా వస్తుందా రాదా, రాదు వీళ్ళు అప్పటికి కూడా ఐక్యం కాలేకపోతున్నారు. 9 ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఐక్యత కాలేకపోయి ఇక్కడ అసెంబ్లీలో చూసినట్టు టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళేమో ఈ రోజే తీర్మానం పెట్టాలి చిదంబరం ప్రకటన మీద అనేది వాళ్ళు స్పీకర్ దగ్గర సీఎంని కలిసి చేస్తున్నటువంటి. విజయ్ చెప్పినట్టు ఆంధ్ర కాంగ్రెస్ ఆర్గనైజేషన్ చంద్రబాబు మొత్తం అదే ఫస్ట్ కాంగ్రెస్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి పోయిండు ఛాంబర్కి, స్పీకర్ ఛాంబర్ పోయి రాజీనామా ఇచ్చి తర్వాత రోషయ్య ఛాంబర్కి పోయినటువంటిది. ఇక తర్వాత ఒక్కొక్కరు ఇద్దరియగానే సేమ్ అప్పుడు ఎన్టీ రామారావుని అధికారం నుంచి దిస్తానికి ఒక్క ఎమ్మెల్యే పోగానే ఇంతమంది 200 మంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు అని చెప్పినట్టు ఇద్దరు రాజీనామా ఇవ్వగానే సమైక్య మీడియా మొత్తం ఎన్నికల రిజల్ట్ పెట్టినట్టు సమైక్యాంధ్ర కోసం 10 మంది రిజైన్, 20 మంది గంటకు చేంజ్ చేస్తున్నారు వాళ్ళ సంఖ్య. ఆడ ఇచ్చేది 2-3 ఉన్నా ఇదంతా చేంజ్ చేయడం. దాంతో అందరూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సమైక్యవాద ఎమ్మెల్యేలు, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా నేను ఇచ్చిన అని స్కోర్ మొత్తం 120-170 దాకా తీసుకుపోయినటువంటిది. దాంతో వాళ్ళు ఆంధ్రాలో ఉద్యమాలు కృత్రిమంగా లేపడం జరిగింది. యాక్చువల్గా తీర్మానం పెట్టాలి. విధంగా అప్పటికేమైంది, అన్ని పార్టీలు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అయితే మీరు పెడతారా, బిల్లు పెట్టండి ఎమ్మటే చేస్తామని సవాల్ చేసినటువంటిది. అంటే తెల్లారి తీర్మానం పెట్టి సపోర్ట్ చేయాలి. అంత ఏకగ్రీవంగా తీర్మానం చేసి మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఒక్కసారి ప్రకటన రాగానే
అంతే మా ఎమ్మెల్యేలు మళ్ళీ అంతా మామూలు నాటకీయ పరిణామాలు కదా. అందరూ వీడియోలు డ్రామా. చూస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ అక్కడి నుంచి ఇక్కడ నుంచి నిమ్స్ దీని రావడం, వెనక దీక్షలు. మొత్తం అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడే లీడ్ చేసిండు. చంద్రబాబు నాయుడు వెనకంగా లీడ్ చేస్తా ఉంటే వీళ్ళంతా సన్నాయి నొక్కులు నొక్కడం. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. అరే నిజంగా ఉత్తుత్తగా అంటే నిజంగా ఇచ్చిరేంద్ర భయ్ ఇది అన్నంత ఆశ్చర్యం వ్యక్తం చేసి వాళ్ళకి నమ్మశక్యం లేదు. బట్టి విక్రమార్క గారు అయితే ఇది వచ్చేది కాదు పోయేది కాదు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వీళ్ళు విశాఖపట్నం నుంచి కలపండి అని ఒక వాదన తీసుకొచ్చారు. ఈ బ్యాచ్ ఓ బ్యాచ్ తయారైంది మళ్ళీ కొంతకాలానికి. వీళ్ళు పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా పూర్తిగా తెలంగాణకు మద్దతు తెలిపాలి. అప్పుడు ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి వస్తుందా రాదా, ఇదంతా నాటకం, వస్తుందో ఏమో, మా చేతులు ఉంటుందా పోతుందా, ఈ అనుమానాలతోటి పూర్తిగా సహకరించలే. మళ్ళీ రోషయ్య పోయి కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇటువంటి వాళ్ళు అంత పూర్తిగా హార్ట్ఫుల్గా సహకరించినటువంటి వాళ్ళు ఏదో కాదు. ఎందుకంటే మేము కళ్ళారా చూసినటువంటి వాళ్ళు. అందుకే 9 తర్వాత 23 వరకు ఆనందోత్సవం, అటువైపు ఉద్యమం రాగానే మళ్ళీ ఈ లాబింగ్ చేసి 23వ ప్రకటన రిటర్న్ తీసుకుంటున్నామని రావడంతో మొత్తం మళ్ళీ 23 తర్వాత ఇక ఉవ్వెత్తున లేచిపోయింది. ఇక ఆగలే, జూన్ 2 వరకు ఆగనటువంటిది బిల్ పాస్ అయ్యేంత వరకు. డిసెంబర్ 9 దీక్షా దివస్గా విజయ్ దివస్గా తెలంగాణ సమాజం మొత్తం భావిస్తోంది. నవంబర్ 29 లేదు కాబట్టి, లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు, వాళ్ళ తెలంగాణ ఉండేది కాదు. సో అటువంటి తెలంగాణను వాళ్ళ అస్తిత్వం పైన దాడి జరుగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు ఎందుకు అంటూ తెలంగాణ సమాజం ఒక విస్మయం వ్యక్తం చేస్తోంది. సో దానిపైన నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ తల్లి మార్పు మూర్ఖత్వం అనేది. నరసింహారెడ్డి గారు, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎట్లా సాగింది, ఎట్లా దాని అస్తిత్వం కొనసాగింది ఇప్పటిదాకా, ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అది ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో మనము తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక్క సెకండ్ దానికి సంబంధించి ఏమైందంటే 23 ప్రకటన మీరు ప్లే చేయాలి కానీ 23 నాడు విత్డ్రా చేసుకున్నారు. ఇదే సిద్ధమ్మనం గారు మళ్ళీ 23 ప్రకటన వేసినాడు. డిసెంబర్ 23 మీరు విత్డ్రా చేసుకుంటాం శ్రీకృష్ణ కమిషన్ వేసుకున్నాం. దీంట్లో జరిగినప్పుడు ఎన్ని వెరితలలు అంటే వీళ్ళ వాదనలో రాయల్ తెలంగాణ అంటాడు ఒక ఆయన. రాయలసీమ లీడర్లు అందరూ జేసీ దివాకర్ రెడ్డి మిగతా వాళ్ళంతా పూనుకొని ఈ నుంచి బెంగళూరు దానికి హైవే ఉంది, మొత్తం రాయల్ తెలంగాణ అంటే రాయలసీమ జిల్లాలను కూడా తెలంగాణ కలపాలని. ఇంతకుముందు విజయ్ చెప్పిన కొంతమంది వైజాగ్ను కలపాలి అంటే, ఇంకొంతమంది ఇంకా అసలు బాగా తీసుకొచ్చిన వాదన ఏంటంటే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి. మీరు హైదరాబాద్ నో అనండి, ఇప్పుడే ఇస్తాం, సెకండ్లు ఇస్తాం మీకు తెలంగాణ. వరంగల్ క్యాపిటల్గా పెట్టుకోండి. హైదరాబాద్ మొదటి నుంచి ఉంది, మా పెట్టుబడులు ఉన్నాయి, మా రక్తం ఉంది, మా చెమట ఉందని ఒకటి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఇలానే మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. తక్కువడు కాదు, మొత్తం ద్రోహం చేసి చంద్రబాబు నాయుడే. ఇప్పుడు ఈయన కూడా ద్రోహాన్ని మొదలుపెట్టి, ఆయన శిష్యుడే కాబట్టి. ఇన్ని ద్రోహాల మధ్య అన్నీ జరిగిన తర్వాత, ఇన్ని వాదనలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక్కటే చెప్పిండు, హైదరాబాద్ లేని తెలంగాణ తలకాయ లేని ముండెము, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. 10 జిల్లాల హైదరాబాద్ స్టేట్లో ఉన్న 10 జిల్లాల తెలంగాణే కావాలి మాకు, ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టమని చెప్పి దాని మీద పట్టుబట్టి సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు. ఇచ్చినాం తీసుకున్నామంటాడు. ఏమన్నా అర్థం ఉందా అండి తలకాయన మాట్లాడేవి? మనకు కూడా భారతదేశాన్ని స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు. మనం ఎవరికి పూజలు చేయాలి? గాంధీకి పూజలు చేయొద్దు, సుభాష్ చంద్రబోస్ దండలేయద్దు, భగత్ సింగ్ దండలేయద్దు, మన క్వీన్ ఎలిజబెత్ రాణికి చేయాలి. ఎందుకంటే అక్కడ పార్లమెంట్లో పాస్ అయింది ఆ బిల్లు. క్వీన్ ఎలిజబెత్కి వేయాలి, లార్డ్ మౌంట్ బాటన్కి వేయాలి దండలు. మరే ఏంటి మరి ఇవ్వాలా? దేశ స్వాతంత్ర పోరాటాన్ని వాడు దయాదలిసి ఇచ్చిండని చెప్పండి. గట్లనే ఉంటుంది మీరు మాట్లాడేది. ఇవ్వాల పోరాటాన్ని మీరు నెగ్లెక్ట్ చేసి, పోరాటాన్ని అవమానపరుస్తూ, అమరవీరుల త్యాగాన్ని, అమరత్వాన్ని కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది కాంగ్రెస్ మూర్ఖత్వం కంటే ఇంకోటి లేదు. ఇవాళ మీరు అన్నాడు అదే మూర్ఖత్వం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. రాజేష్ గారు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి అనేదానికి అసలు ఈ చరిత్ర తెలవని, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పోయిన సోమవారం చెప్పి నేను ఏమనాలంటే, ఇక నేను మాట్లాడిన కొంతమందితో మాట్లాడితే ఈ రేవంత్ రెడ్డికి పిచ్చోడు అనే బిరుదు కరెక్ట్ అని చెప్పారు వాళ్ళు కూడా. అంటే సైకో ఉండి పిచ్చోడు ఉంటారు కదా, ఒట్టి పిచ్చోడు అయితేనే మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుంది. సైకో అంటే సాడిస్ట్ మెంటాలిటీ ఉన్నోడు పిచ్చోడు అయితే ఈ రెండు కంబైన్గా ఉంటే ఎట్లుంటుందో ఇవాళ మూసబోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి నిన్న కేసీఆర్ గారు చెప్పినారు. తెలంగాణ తల్లి అనే భావన ఎప్పుడు వచ్చింది, ఎట్లొచ్చింది? 70 సంవత్సరాల క్రితము దాశరథి గారు కానీ, రావెల వెంకటరామారావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆనాడే తెలంగాణ తల్లి ప్రస్తావన చేసినారు. ఆ రోజే రచనలు చేసినారు. తెలంగాణ తల్లి ఎట్లుండాలని. ఇవాళ 2007లో విగ్రహం ప్రతిష్ఠించవచ్చు, కానీ ఇది దశాబ్దాల అంతకుముందు 70 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన.
2007లో కూడా తెలంగాణ తల్లి ఎట్లుండాలనే దాని మీద కొన్ని వందల గంటలు మేధావులు కళాకారులు కూర్చొని జయశంకర్ గారు బతుకున్నారు. రేవంత్ రెడ్డి నీకు తెలియకపోతుంది జయశంకర్ గారు ఎవరో తెలంగాణ సమాజం తెలుసు. కాలేజీ బతుకున్నాడు, అందరు బతుకున్నారు మేధావులంతా. తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఈ చర్చలలో తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలని చెప్పి నానా రకాల ప్రపోజల్స్ వస్తే కూడా 2006లో 2007లో ఫైనల్ చేసేసి ఒక దివ్యమైన భవ్యమైన చూడగానే చేతులెత్తి మొక్కాలి నా తెలంగాణ తల్లి అని మొక్కుకునే విధంగా ఆ విగ్రహాన్ని తయారు చేసి అవును. పెద్ద తిరునాళ్ళలో దేవతను తీసుకొచ్చినట్టుగా 2007లో తీసుకొచ్చి తెలంగాణ భవన్లో ప్రతిష్ఠింపజేసినాడు కేసీఆర్ గారు. పెద్ద ఊరేగింపు, ఒంటెలు, గుర్రాలు అందరితో సమైక్య పాలనలో అది తీసుకొచ్చినాడు. నీకేం తెలుసు తెలంగాణ తల్లి గురించి? తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఆత్మ లేదు, నీకు తెలంగాణ అంటే తెలియదు. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు. గుడ్డిమార అడ్డి దెబ్బలకేదో అయిపోయాను మోసపూరితమైన హామీలు ఇచ్చి. అస్తిత్వం మీద దాడి చేస్తున్నట్టునే తెలంగాణ వాది కాదండి. ఈడ ముట్టొచ్చు వాడు. తెలంగాణ తల్లిని మార్చవలసిన అవసరం ఏముంది? ఎన్నికల్లో చెప్పినావా నువ్వు తెలంగాణ తల్లిని మారుస్తానని? మార్పు లోగో మారుస్తానని చెప్పినావా? ఎంటబడి తన్ని బట్టలు గురించి నువ్వన్న లాంగ్వేజ్లో నీ లాగులో తొండలు ఇచ్చాడు అప్పుడే అధ్యక్షుడు ఉన్నప్పుడే. ఓట్లేసుడు కాదు, లాగులో తొండలు ఇచ్చి బట్టలు ఇడిపించి కొట్టేటోళ్ళు. ఇంత భవ్యమైన దాన్ని తీసుకొచ్చి అలా మారుస్తుందంటే అస్తిత్వం మీద దాడిది. ఎందుకు అస్తిత్వం మీద దాడి జరుగుతుందనేది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. చార్మినార్ చీయనని తీసేసినాడు, కాకతీయ చీయనని తీయడానికి ప్రయత్నం చేసినాడు. ప్రజలు వ్యతిరేకిస్తే ఇవాళ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఇవాళ తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని తీసుకొని పోనీ ప్రజలు కన్విన్స్ అయ్యే కారణం ఏమన్నా చెప్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు కిరీటం ఉంది కాబట్టి మేము మారుస్తున్నాం ఇది తప్పించి నిజంగా కన్వీనియన్స్గా ఏమన్నా ఉందా తెలంగాణ ప్రజలు? మీరు అన్నట్టు తెలంగాణ తల్లి రూపం పట్ల నీకు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అసలు ఉండకూడదు. ఎందుకంటే కేసీఆర్ పెట్టింది, కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక పెట్టింది కాదండి. దయచేసి 2014 తర్వాత అధికారంలోకి వచ్చినాక పెట్టింది కాదు ఇది. అంతకుముందు 7-8 సంవత్సరాల కన్నా ముందు ఉద్యమం జరుగుతున్న టైంలో ఉద్యమకారులందరూ కూర్చొని నిర్ణయించిన రూపం అది ఆ తల్లిది. కిరీటం ఉండాలని చెప్పిండ్రు, నువ్వు పెట్టి బతుకమ్మ ఉండాలని పెట్టినారు. తెలంగాణ బతుకమ్మ, నా బతుకమ్మ పండుగని ఇలా రావాలి తెలంగాణ తల్లి చేతులు అని చెప్పి ఇగో ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో కంకులు, వరి కంకులు, జొన్న కంకులు అని కూడా పెట్టినారు. కిరీటాలు వద్దండు. మరి మీ మాజీ ప్రధాని గారు ఇందిరాగాంధీ గారు హరిద్వార్లో ప్రకటించిన విగ్రహానికి కిరీటం ఉందా లేదా? రేవంత్ రెడ్డి ఈ మూర్ఖునికి అసలు తెలియదండి. ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత విగ్రహం కూడా ఈ మూర్ఖునికి తెలియదు. ఇది ఒక వెధవ సీఎం మనకు దొరికి మనకు బాధ అవుతుంది. కానీ అసలు భారతమాత ప్రకటించి ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన విగ్రహం ఈ మూర్ఖుడేనా చూసిండా అని ఇవాళ కూడా తిరుగుతుందిగా పేపర్లు అన్నిటల్లా. కర్ణాటకలో మీరు అధికారంలో ఇవాళ కర్ణాటక తల్లి విగ్రహం ఉంది, ఆమెకు కిరీటం ఉంది. తమిళ తల్లి ఉంది, ఆమె కిరీటం ఉంది. ఇంకోటి ఆంధ్ర గురించి మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏర్పరచుకున్న ఒక ఆంధ్ర తల్లి అని, ఆమె కిరీటం ఉంది. మరి మీ గురువు గారు అన్నీ చెప్పి ఆంధ్ర వాళ్ళంతా చెప్పిన తెలుగు తల్లి ఈడనే ఉంది, మన సెక్రటేరియట్ ఎదురుగానే ఉంది. తెలుగు తల్లి కిరీటం ఉందా లేదా? మా తెలుగు తల్లికి మల్లెపూదండని మా అందరితో బాటిపిస్తారు, చిన్నప్పుడు అందరితో బాటిపిస్తారు. కిరీటం లేదా? కిరీటం అంటే అగ్రతాంబూలానికి, అది మనం అగ్రతాంబూలం గౌరవం ఇవ్వడం కోసం సింబాలిక్ కదా. ఒక తీరి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బీదరికం అనేది ఎప్పుడు కూడా అధిగమించవలసిందేనండి, ఆరాధించేది కాదు. బీదరికం ఎప్పుడైనా అధిగమించవలసిందే, ఆరాధించేది కాదు. బీదరికం తల్లి బీదరికం చూపెడతా అంటే పిచ్చోడు, అసలు ఏమైనా అర్థం ఉందా? తల్లిని చూస్తే నమస్తే పెట్టబుద్ధి కావాలి, దండం పెట్టబుద్ధి కావాలి. తెలంగాణ తల్లి యొక్క విగ్రహము దేనికి మనకు మనసులో ఎట్లా అంటే తెలంగాణ ఇట్లా ఉండాలని కోరుకోవాలి. తల్లి దేనికి? మన రాష్ట్రానికి ప్రతీక ఆమె. ఈ 3 కోట్ల మంది భావనలకు ప్రతీక. అంటే తెలంగాణ నెంబర్ 1 ఉండాలి భారతదేశంలో, ప్రపంచంలో నెంబర్ 1 కావాలన్న భావన నీకు తల్లిని చూడగానే రావాలి. ఒక తేజమైన రూపంతో. ఏంటి నువ్వు అనేది ఏంటి చెప్పు, ఏమన్నా అర్థం ఉందా? బీదరికం ఎప్పుడైనా కానీ ఇంతకుముందు చెప్తున్న ప్రజలందరూ కూడా గమనించాలి, బీదరికం అధిగమించవలసిందే, ఆరాధించేది కాదు. బీదరికం అనేది అధిగమించాలి. దాన్ని అధిగమిస్తే ఎట్లుంటుంది అనేది తెలంగాణ తల్లి ప్రతిరూపం ఇవ్వాలి. తెలంగాణ బీదరికాన్ని అధిగమించిన తర్వాత వచ్చే ప్రతిరూపమే ఇంత సస్యశ్యామలంగా ఈ బతుకమ్మ పండుగ అన్నీ కూడా. సో ఇవాళ డిసెంబర్ 9 రోజు విజయ్ దివస్ అనేది ఒక పక్క తెలంగాణ ఉద్యమకారులందరూ, తెలంగాణ ప్రజలందరూ గుర్తు చేసుకుంటారు. మరో పక్క ఇవాళనే
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మరో రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. దీనిపైన తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించే ప్రసక్తే కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలే అడుగుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక తేజోమయమైన రూపంలో ఉంది, ఒక ఆరాధ్యనీయమైనటువంటి రూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి జోలికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు మార్పులు, మేము అడగలే కదా ఈ మార్పులు అంటూ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలే ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ తల్లి మార్పు మూర్ఖత్వం అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తలతిక్క ఆలోచనలతో మొత్తం తెలంగాణ అస్తిత్వానికే గాయం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం పట్ల తెలంగాణ సమాజంలో ఏమాత్రం అంగీకారం కనిపించట్లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఒక సామాన్య తెలంగాణ మహిళను రిఫ్లెక్ట్ చేస్తుంది తెలంగాణ తల్లి అంటున్నారు. కానీ సామాన్య మహిళ అంటే మరి ఇదే రూపంలో ఎందుకు రిఫ్లెక్ట్ చేయాలి? సామాన్య మహిళలు ఇంకా ఊళ్ళల్లో చాలా రకాలుగా చాలా ఆహార్యాలతో కనిపిస్తారు. మరి ఇది ఎట్లా ఫైనల్ చేశారు? ఎవరిని అడిగి దీన్ని ఫైనల్ చేశారు? ఎందుకు అసలు మార్పు జోలికి వెళ్ళారు? తెలంగాణ తల్లి విగ్రహం మీరు తెస్తామన్న మార్పు ఇదేనా అంటూ ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ గారు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఎందుకు అంటే ఈసారి ఏమో మాత్రం సామాన్య మహిళనే ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది? సామాన్య మహిళలు ఇంకా చాలా రకాలుగా ఉంటారు కదా, ఇదే ఎందుకు క్రైటీరియా అనే ప్రశ్నలు తెలంగాణ వాదులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. అది ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎవరికి అర్థం కానటువంటిది దొంగచాటుగా తయారు చేసింది. అది కూడా ఎవరికి ప్రజాపాలన ప్రజాస్వామ్యయుతమైన కాంగ్రెస్ అని చెప్తున్నటువంటి వ్యక్తి తెలంగాణ తల్లి విగ్రహం నువ్వు తయారు చేయాలనుకుంటే ఓపెన్గా ఆఫర్ ఇచ్చి ఓపెన్గా చేశాడు. దొంగచాటుగా తయారు చేయించి ఈయనే దొంగచాటుగా పోయి చూసి వచ్చిండు. ఒకసారి ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి అయితే అందరిని ఎంటేసుకొని పోయి దొంగచాటుగా పోయి చూసి వచ్చి ఫైనల్ చేసినటువంటి సిస్టమ్ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మన తెలంగాణ అస్తిత్వం ఎక్కడ దెబ్బతింటుందంటే దేశంలో ఎక్కడ లేదు. బతుకమ్మ అనేది గుర్తింపు తెలంగాణకే ఎక్కడ లేదు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గుర్తింపు. ఆ గుర్తింపు ఉన్నటువంటి బతుకమ్మనే మాయం చేసినటువంటి, అంటే దాని అర్థమైంది అస్తిత్వం. ఎగ్జాంపుల్ నిన్న అస్తిత్వానికి ఒక రకంగా ఏంటంటే ఓనం అనేది కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ స్పెషల్, వాళ్ళకి అస్తిత్వం ఉన్నటువంటిది. ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తే కూడా ఓనంకు కట్టుకునేటువంటి చీరకి పోయి కట్టుకొని ప్రమాణ స్వీకారం చేసింది. ఎందుకు ఆమె వయనాడు నుంచి గెలిచింది, అక్కడ అస్తిత్వాన్ని ప్రతీకలాగా చూపించినటువంటి అంశం. నువ్వు ఇక్కడ సొంతంగా ప్రతీక బతుకమ్మ ఉన్నటువంటి దాన్ని ఈ బతుకమ్మ అస్తిత్వాన్ని చరిత్రలో చెడగొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఇద్దరు చేశారు. ఒకరు కాసిం రాజీ బతుకమ్మ ఆడితేనే నగ్నంగా ఊరేగించినటువంటి సిచ్యువేషన్ చూసినాం చరిత్రలో నిజాం పీరియడ్లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బతుకమ్మని కనుమరుగు చేసిండు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఇక బతుకమ్మ ఆడాలంటేనే అందరికి ఒక భయము ఇంకోటి లేదు, ఇక అయిపోయింది. బతుకమ్మ ఆడితే చిన్న చూపు చూసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళా పునర్వైభవం పొంది తెలంగాణ బతుకమ్మని క్రియేట్ చేసి ఒక అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నటువంటిది. ఒకటి కాసిం రాజీ స్ఫూర్తి తీసుకున్నాడు, చంద్రబాబు అనుచరునిగా ఈ నిర్ణయం తీసుకొని బతుకమ్మను మాయం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపి ఈ రెండే ఆయన. తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసినది కాసిం రాజీ, చంద్రబాబు, రేవంతే. ఇవే కనిపిస్తున్నటువంటి ఈ అస్తిత్వాన్ని మాయం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ విగ్రహాన్ని తెలంగాణ తల్లికి సంబంధించినటువంటిది ఈరోజు అసెంబ్లీలో దానికి సంబంధించిన ప్రకటన చేస్తున్నట్టు ఉన్నది. ఎజెండాలో పెట్టినటువంటి అంశం. ఈరోజు 4 బిల్లులు ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రకటన తెలంగాణ తల్లి మీద ప్రకటన చేసి సాయంత్రం ఇనాగ్రేషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. బతుకమ్మకు సంబంధించిన ఒక అస్తిత్వాన్ని తెలంగాణ జియోగ్రఫీ మనకు ఉన్నటువంటి ఒక మంచి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్కడ లేదు ఇట్లాంటి పండుగ. ఇటువంటి మనం కంపేర్గా చూస్తే విజయ్ గారు, ఎడమ చేతిలో బతుకమ్మ విగ్రహం, బతుకమ్మ ఉంది పాత తెలంగాణ తల్లి విగ్రహంలో, కుడి చేతిలో పంట. సో ఈ పంటని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన తల్లి ఎడమ చేతిలో పెట్టి కుడి చేతినేమో ఇట్లా ఆశీర్వదించినట్టుగా మళ్ళీ కాలు కూడా జనరల్ శుభకార్యం చేస్తే కుడి కాలు ముందర పెట్టంటారు, ఆ ఎడమ కాలు ముందుకు పెట్టి చూపించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తున్నది. ఈ మొత్తం ఒక అస్తిత్వాన్ని మాయం చేయాలి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడిని అనుచరునిగా ఈ నిర్ణయం తీసుకుంటుండో చెప్పాలి. వీళ్ళు వెనక సమయం, ఎందుకంటే ఈయన తెలంగాణ వాదం కడుపు నుంచి లేనట్టు ఏదో సీఎం అయినటువంటిది తెలంగాణకు, తెలంగాణ వాదము తెలంగాణ ఆత్మ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటుండేది. ఇవన్నీ ఒక ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వకంగా. ఇంకొకటి కూడా ఏంటంటే చర్చ అంతా దీని వైపు పోవాలి. ఏది అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఆదాయం పడిపోయింది, గవర్నమెంట్ మొత్తం ఏ రకమైన ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందట్లేవు, ఇవన్నీ చర్చ దీని మీద. ఇప్పుడు 2-3 రోజులు దీని మీదనే చర్చ. తెలంగాణ వాదులంతా చర్చ చేస్తారుగా, అసలు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లేదు. ఈ అంశాలన్నీ డైవర్ట్ చేసే ఉద్దేశంతో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను. పంట ప్లేస్మెంట్ మార్చడం, ఇక్కడ కుడి చేతుల నుంచి ఎడమ చేతులకు పంపించడం, బతుకమ్మను తీసేసి ఇట్లా హస్తం చూపించడం ఒకటి. తర్వాత ఇప్పుడు ఇక ఇంతకుముందు అన్ని పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా సరే ఒకే విగ్రహాన్ని ఆరాధించారు.
కానీ ఇవాళ ఇప్పుడు ఊళ్ళల్లో రెండు విగ్రహాలు పెట్టుకొని పోటా పోటీలు పడే ఘర్షణ వాతావరణం సృష్టించిన ప్రయత్నం జరిగిందా ప్రభుత్వం నిర్ణయం వల్ల? దీని వెనుక పెద్ద కుట్ర ఉందండి. రేవంత్ రెడ్డి దీని వెనుక చేస్తున్న కుట్ర ఏంటంటే తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను దెబ్బతీయాలనే కుట్ర ఉంది. ఒక్కొక్కటిగా తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను కేసీఆర్ గారి చరిత్ర తుడిపేస్తా, కేసీఆర్ చేసిన తుడిపేస్తా అనే మూర్ఖత్వంలో పోయి దీని వెనుక కుట్ర ఏందంటే ఇలా తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చినారు. ఏ కారణం లేకుండా, ఎలాంటి శాస్త్రీయమైన కారణాలు లేకుండా మార్చేసినాడు. అంటే ఏ తల్లి అయితే మనకు 2007 నుంచి ప్రతి తెలంగాణ వాదికి తెలంగాణ కోరుకునే ప్రతి వాని గుండెల్లో ఉన్న విగ్రహాన్ని ఇలా రూపాన్ని మార్చేసినాడు. ఏదో కాంగ్రెస్ తల్లి అని పెడుతున్నాడు. చార్మినార్ తీసేసినాడు, ఇంకా మారుస్తానంటున్నాడు. అంటే తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు ఉన్నాయని తీసేసి ఈ కుట్ర ఏంటంటే రేపు తెలంగాణ కూడా వద్దంటాడేమో అనే భయం ఇవాళ మనకు తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ప్రజలలో వస్తుంది. తెలంగాణ మాత్రం ఎందుకు రేపు అంటాడేమో, తెలంగాణ మీదే దాడి చేస్తాడేమో, తెలంగాణ ఏర్పాటు మీద దాడి చేస్తాడేమో అనే భావన ఇవాళ ఒక భయము తెలంగాణ వాదుల మీద తెలంగాణ ప్రజలలో ఉంది. దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ వాది, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తీవ్రంగా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు వ్యతిరేకించకపోతే రేపు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అధికారము తెలంగాణలో నీకు ఇచ్చింది, ప్రజలు ఇచ్చింది, తెలంగాణ తల్లిని మారవని కాదు, లేకపోతే టీఎస్ నుంచి టీజీ చేయాలి, ఇంకో దాని నుంచి ఇంకోటి చేయాలని కాదు. నువ్వు ఏ హామీలనైతే ఇచ్చినో హామీలు అమలు పరచమని డిమాండ్ చేస్తున్నారు ఇవాళ ప్రజలు. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని నువ్వు చులకన చేసే విధంగా మాట్లాడిన తర్వాత అంటే ఈయనకు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు ఈ ముఖ్యమంత్రికి. తెలంగాణ అనే పదం కూడా లాస్ట్ ఆయన గురువు గారు చెప్పినట్టు దాన్ని కూడా ఇష్టపడకపోయే పరిస్థితి. ఇంతవరకు ఏ మీటింగ్లో జై తెలంగాణ అనలే కదా ఆయన, ఇంతవరకు ఏ మీటింగ్లో జై తెలంగాణ అనలే. జై సోనియా గాంధీ, జై కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు సోనియా గాంధీ గురించి బలిదేవత అనే వ్యక్తి సోనియా గాంధీ దేవత అంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి నాలుక మారినంత మాత్రాన సోనియా గాంధీ నేచర్ మారిపోద్దా? 1200 బలి కొన్నది నిజం కాదా? ఆయన చెప్పింది నిజమే. మరి సోనియా గాంధీ గురించి ఏది నిజం? మొదలు చెప్పింది నిజం. అట్లనే కేసీఆర్ గురించి కూడా చెప్పిండు. ఒక్కడే నిలబడి 12 సంవత్సరాలు కొట్లాడిండు కాబట్టి అలా తెలంగాణ వచ్చిందని ఐ న్యూస్కు నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలు నువ్వు మాట్లాడలేదా? కాబట్టి ఏంటంటే అవకాశవాదంగా, కానీ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఈ వేదికగా నా విజ్ఞప్తి, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది. కేసీఆర్ పేరు చెప్పి కేసీఆర్ యొక్క చిహ్నాలు తూడిపేస్తా అని చెప్పి దాంట్లో చేస్తున్న తెలంగాణ చిహ్నాలను, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ కుట్రను వెనుకమించాలి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. సమైక్యవాదులు మళ్ళీ హైదరాబాద్ మీద కన్నేసి మళ్ళీ 2024 జూన్లోనే హైదరాబాదు కామన్ క్యాపిటల్ దాని నుంచి విడిపోయింది, మన సొంతమైంది అలా హైదరాబాదు. మళ్ళీ ఇట్లాంటి కుట్రలు జరిగే అవకాశం ఉంది. అక్కడక్కడ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ని మళ్ళా సెకండ్ రాజధాని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఈ నేపథ్యంలోనే వస్తున్న వాదనలు తెలంగాణ వాదులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అస్తిత్వం మీద దాడి జరిగిందంటే మనం ఈ దాడి జరిగినట్టు లెక్క. రైట్, ఓకే. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పుల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వము, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయిలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతో పిచ్చి పనులకు పూనుకుంటున్నారంటూ, తనపైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏకంగా తెలంగాణ అస్తిత్వంపైనే దెబ్బ కొడుతున్నారంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక నిలదీయడమే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నిన్న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇవాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అంశాలపైన వారికి దిశానిర్దేశం చేశారు. నరసింహారెడ్డి గారు, సంవత్సర కాలం సమయం ఇచ్చినాం, ప్రభుత్వానికి కావాల్సినంత ఇచ్చినాము, సో ఇప్పటి నుంచిగా నిలదీయడమే అంటూ వారు నిన్న దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు. సో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎటువంటి అస్త్రశస్త్రాలతో సిద్ధమై అసెంబ్లీకి వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. వాళ్ళు విజయోత్సవాలు, పండుగలని ఏదో చేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు అసలు ఈ విజయోత్సవాలు దేనికి చేస్తున్నారు, ఇంత డబ్బు ఎందుకు వృధా చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తే, అండ్ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, వాళ్ళ పార్లమెంటు మన అసెంబ్లీలో శాసనసభ్యులు కానీ మండల సభ్యులు కానీ ఏం మాట్లాడినా వారు మొత్తం కూడా చెప్పినారు. మొత్తం కూడా వైఫల్యాలే నిలదీయాలని చెప్పినారు. ప్రధాన ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రజలు మనకు ఇచ్చిన పాత్రని సమర్థవంతంగా నిర్వహించాలనే దాంట్లో భాగంగా 6 గ్యారెంటీలు ఇచ్చి మీరు వచ్చినారు. 6 గ్యారెంటీలో 13 పథకాలు ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలో ఏదైనా ఒక 6 గ్యారెంటీ పూర్తిగా ఇంప్లిమెంట్ ఆచరణకు వచ్చిందా అడగండి. రైతు భరోసా 3 హామీలు ఇచ్చినారు. ఇంతవరకు ఒక్క పైసా రైతు భరోసా వల్లే, కౌలు రైతులకు వల్లే, రైతులకు వల్లే, వ్యవసాయ కూలీలకు వల్లే. మహిళలు 1,67,000 కోటి 67 లక్షలు ఉన్నారు. ఒక్క మహిళకు 2,500 ఇవ్వలే. మహాలక్ష్మి పథకం దాంతో 0.
ఇందిరమ్మ ఇండ్లు అందరు కట్టిస్తామని చెప్పినారు. ఒక్క ఇల్లు ఇంతవరకు బునియాది కాదుగా, కనీసం ఒక ఇటుక పెట్టలే మీరు. ఉద్యమకారులందరికీ 250 గజాలు జాగిస్తాం ఉచితంగా అని చెప్పినారు. ఇంతవరకు లిస్టు లేదు, నీకు వాళ్ళకి ఇవ్వడానికి జాగే దొరుకుతలేదు, ఎవరికి ఇవ్వాలని కూడా తెలియదు. ఇదిగో నీ సిన్సియారిటీ, నీ చిత్తశుద్ధి ఉద్యమం పట్ల, ఉద్యమకారుల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఇక్కడ తెలిసిపోతుంది. స్కూటీ ఇస్తామన్నావు, ఎలక్ట్రికల్ స్కూటీ, అది బాయ్. లేదు కళ్యాణ లక్ష్మి ఇస్తాడు కేసీఆర్, ₹1,00,000 ఏం సరిపోతాయి, ఓ తుల బంగారం కూడా ఇస్తా అన్నాడు. ఏ బాయ్ నీ బంగారం ఏడిపోయా, నువ్వు ఏడిపోతుంది. ఒక్కరికన్నా ఇచ్చినవా ఇంతవరకు? ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రావట్లేవు. ఏ హామీ మీరు నెరవేర్చారని విజయోత్సవాలు చేస్తారో చెప్పండి. మీరు ఇచ్చిన దాంట్లో ఈ ఏడాది కాలంలో ప్రజలు మొత్తం కూడా ఏడ్చే టైమే వచ్చింది. లాస్ట్కి ఏడ్చేటట్టే ఉన్నది పరిస్థితి. ఇవాళ చక్కదనాల వ్యవస్థను 10 సంవత్సరాల్లో రాజేష్ గారు గమనించాలి. మంచి మంచి వ్యవస్థలని, విధ్వంసమైన తెలంగాణను ఒక వ్యవస్థలను ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు ఒక సువర్ణమైన అధ్యాయం తెలంగాణ చరిత్రలో కేసీఆర్ గారి పరిపాలన. మీకు 2 ఉదాహరణలు చెప్తా. 24 గంటల కరెంటు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితి కరెంటు గురించి అందరికీ తెలుసు. దాని గురించి అసలు ఉద్యమం మొదలైందే మనకు తెలిసిన విషయం. రైతుల ఆత్మహత్యలు కావచ్చు, మిగతా అన్నీ కూడా. ఒక సంవత్సరం లోపే దాన్ని అధిగమించి 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినారు. ఒక వ్యవస్థ, అదే ఉద్యోగులు, అదే ట్రాన్స్కో, అదే జంకో, అదే అన్నీ వేయాల, అయ్యే డిస్కమ్లు. కానీ రైతులకు మీరు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఇది అసమర్థత కాదా రేవంత్ రెడ్డి? ఉన్న వ్యవస్థను నడపలేని అసమర్థుడు నువ్వు. గురుకులాలకు సంబంధించి కూడా నిన్న ప్రస్తావించినారు కేసీఆర్ గారు. తెలంగాణలో గురుకులాలు పెట్టి దేశానికి ఆదర్శంగా గురుకులాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కించంటే ఉన్నతంగా గురుకులాలను తీసుకుపోయిన వ్యవస్థ కేసీఆర్ గారు నిర్మించారు. అరే సిగ్గుండాల ముఖ్యమంత్రి, నీకు అన్నం పెట్టలేకపోతున్నావు, నువ్వు దుర్మార్గునివి. పిల్లల ప్రాణాలు బలిగొంటున్నావు, ఫుడ్ పాయిజన్ అయిపోయి. ఏం పరిపాలన నీ పరిపాలన? దరిద్రం కొట్టి పరిపాలన కాకుండా ఏంది? దీని మీద ప్రశ్నించాలని ఇలా చెప్పినారు. సో ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అనుకుంటారా ఆ స్థాయిలో? రైతులకు సంబంధించి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినారు. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం కాబట్టి ఇక్కడున్న రైతులకు ఈ సంక్షోభం నుంచి ఎట్లా బయటపడాలని అందరితో మాట్లాడి, గులాటి లాంటి శాస్త్రవేత్తలతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి పెట్టుబడి సహాయమే చేయాలని చెప్పి ఎకరానికి 4,000 బడ్జెట్ బట్టి తర్వాత 5,000 కారు ఇస్తూ అందరు రైతులకు ఇచ్చేసి వ్యవసాయాన్ని నెంబర్ 1గా తీసుకొచ్చినాడు. పంజాబ్ను తలదన్ని ధాన్యం పండే విధంగా 3 కోట్ల వరి ధాన్యం పండే విధంగా ఇవాళ ఎఫ్సీఐ కొనలేని పరిస్థితిలో రాసులన్నీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి తీసుకొచ్చి. మీరేం చేసినారు? ఇప్పుడు రైతులను ముంచితే, మహిళలను ముంచితే, ఏమో అన్ని మాయం. ఇప్పుడు ఏ తెలంగాణ తల్లి మాయం, క్షీణాలు మాయం, రైతు బంధు మాయం, రైతు భరోసా మాయం, 2,500 మాయం. అంత మాయగాడు ఈ సీఎం. ఏంటంటే ఈ మాయగాడు ఈ రేవంత్ రెడ్డి అంటాడు మాయగానిగా తయారైంది. విజయ్ గారు, ఇప్పటికే రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేసామని ప్రభుత్వం చెప్తోంది, ముఖ్యమంత్రి అఫీషియల్గా చెప్పేస్తారు. కానీ ఇంకా లక్షలాది మంది రైతులు రుణమాఫీ మాకు కాలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దాని గురించి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా ప్రశ్నించే అవకాశం ఉంది? ఒకటి, తర్వాత అనేక హామీలు ఉన్నాయి పెండింగ్, వారు ప్రస్తావించినట్టు అనేక ఇష్యూస్ ఉన్నాయి. మరి ఇవి అన్నింటినీ మాట్లాడడానికి, ప్రశ్నించడానికి ప్రభుత్వం ఈ బీఆర్ఎస్కి తగిన స్థాయిలో అవకాశం ఇస్తుందా, ఇవ్వదా? ప్రభుత్వ ఆలోచన ఎట్లా కనిపిస్తోంది? వీళ్ళ ఎజెండా ఏందో ఇంకా అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఏమైనా డిసైడ్ చేస్తారేమో. బీఎస్సీ సమావేశం ఉంటే ఈరోజు మాత్రం కేవలం ఎలాంటి ప్రశ్నోత్తరాలు కానీ ఏవి లేకుండా ఒక ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి 4 బిల్లులు, 2 నివేదికలు, విద్యుత్కు సంబంధించిన నివేదికలు, మున్సిపాలిటీకి సంబంధించిన సవరణ ఆర్డినెన్స్కు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఇంకో పంచాయతీరాజ్, ఇవి ఒక 4-5 బిల్లులు, అదేవిధంగా నివేదికలు పెడుతూ ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఇదంతా ఫస్ట్ స్టార్ట్ కాగానే 10:30 స్టార్ట్ కాగానే ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఇవన్నీ చదువుతారు, అయిపోతుంది. తర్వాత ముఖ్యమంత్రి తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ప్రకటన చేస్తారు. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం ఉండి బీఎస్సీ సమావేశంలో ఈ ఎజెండా అంశాలన్నీ తీసుకొస్తారా అనేది క్వశ్చన్ మార్కు. ఒకటి, రుణమాఫీకి సంబంధించినటువంటిది వాళ్ళు ప్రభుత్వం చెప్పినటువంటిది ముందు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000, ఇప్పుడు దాదాపు 21,000 మాఫీ అయినాయి. మన కొంతమందికి ఇచ్చినటువంటి అంతే 31,000 కోట్లు కూడా ఇవ్వలే, 31,000 కోట్లు కూడా ఇవ్వనటువంటి. దీని మీద
ప్రజలు ఎదురు చూస్తున్నటువంటిది. దీన్ని ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సినటువంటి ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటున్నటువంటిది. ప్రధానంగా అది రుణమాఫీ చేసినటువంటి చెప్పుకుంటుంది. ఇక మిగతా అంశాలు ఏవి కూడా మిగతా ప్రజలకు సంబంధించి ఈ గుర్తులకు సంబంధించినది, తెలంగాణ అస్తిత్వం మీద దాడికి సంబంధించినటువంటిది ప్రజలు కోరుతున్నట్లు చేయాలి. ఈ మధ్యకాలంలో గురుకులాలకు సంబంధించిన ఎక్కువ గురుకులాలు గతంలో గురుకులాలది సక్సెస్ స్టోరీస్ ఉంటుండే. మొత్తం ఏ చూసినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు, ఐఐటీలలో ఇంతమంది సీట్లు వచ్చాయి, ఎయిమ్స్లో ఇంతమందికి వచ్చినాయి అనే ఎక్కువ సక్సెస్ స్టోరీస్ వస్తుండే. ఇప్పుడు మొత్తం ఫెయిల్యూర్ స్టోరీస్. ఇవాళ అందులో చేస్తే పురుగులు అన్నం తిని విషాహారం తిని అనారోగ్యానికి పాడవడం, కొంతమంది పాములు గరచడం, కొంతమంది సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ వస్తున్నాయి. ఏం తేడా? ఒక ఏడాదికి ఇంత తేడా ఎందుకు అయిపోయింది? దానికి సరిపడా బడ్జెట్ ఇస్తలేరా? దానికి సరిపడా మెయింటెనెన్స్ లేదా? నిర్వహణ లోపం ఏంది? ఇంత ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏడాది కాలంలో? ఈ రకమైనటువంటి మార్పు అనే అంశం మీద కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు తెలిసిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశంలోని ఈ అంశాలన్నింటి మీద నిలదీయాల్సినటువంటి బాధ్యత. ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందనేది కూడా నా వారికి సూచించారు. అంటే ఉద్యోగులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, దేశంలో అత్యంత ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులుగా ఒకప్పుడు చరిత్రకెక్కారు తెలంగాణ ఉద్యోగులు. 10 కాలంలో వారి జీతం 73% పెంచినాం, ఓటేసి అందరం ఎక్కిస్తే ఊదరగొట్టి అధికారంలోకి రాగానే ఉద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందనే మాట కూడా నిన్న వారికి సూచించారు. ఉద్యోగుల విషయంలో కూడా ఫైట్ చేయాలి అని. ఉద్యోగులు ఇంతకుముందు జేఏసీ ఏర్పడి నోటీసులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి ఏదో ఒకటి నచ్చజెప్పి కొంతకాలం ఆపారు. ఆ అంశం మీద కూడా ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీ. ఈ అంశాలన్నీ రావాల్సినటువంటి ఎజెండాలో ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఏడాది కాలంలో చేయనటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రైతాంగానికి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ అంశాలన్నింటి మీద ఎజెండాలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎజెండాలో పెట్టరా అనేది బీఎస్సీలో డిసిషన్ అయ్యే అవకాశం. దాన్ని పెట్టించే బాధ్యత కూడా ప్రతిపక్ష పార్టీ మీదనే ఉంటుంది. బీఎస్సీలో కంపల్సరీగా పెట్టించాల్సినటువంటి ఈ ఎజెండాలోకి తీసుకోవాల్సినటువంటి పట్టుబట్టాల్సినటువంటి బాధ్యత మాత్రం బీఆర్ఎస్ మీదనే ఉంటుంది. బీఆర్ఎస్ ఏ రకంగా తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలంలో 100 రోజులు తమకు తాముగా టైం బౌండ్ పెట్టుకున్నటువంటి 6 గ్యారెంటీలు అమలు కాలేదు. తర్వాత అనేక హామీలు ఇచ్చారు. 100 రోజుల్లో ఇచ్చే 6 గ్యారెంటీలతో పాటుగా ఇంకా మరికొన్ని ముఖ్యమైన హామీలు ఉన్నాయి. సో ఆ హామీల అమలు ఏవీ లేదు, టోటల్గా ఒక బక్వాస్ ప్రభుత్వంగా సాగుతోంది అంటూ నిన్న హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక 18 పేజీల ఛార్జ్ షీట్ను నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. సో ఆ బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఏమేమి ఉన్నాయి, ఆ అంశాలు ఎందుకు పరిష్కారం కాలేదు, ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసినటువంటి చర్చ చాలా విస్తృతంగా సాగుతుంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు. 18 పేజీల ఛార్జ్ షీట్. పాలన కాదు ఇది, ప్రజాపీడన, కాంగ్రెస్ చీటింగ్ పైన ఒక ఛార్జ్ షీట్ వేసింది బీఆర్ఎస్ పార్టీ. సంవత్సర కాలంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని ముమ్మాటికి మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆ ఛార్జ్ షీట్ యొక్క సారాంశం. నరసింహారెడ్డి గారు, ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా హననమైంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతా అబద్ధాలమయం అంటూ ఛార్జ్ షీట్ సారాంశం. సో ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలు ఇక అనేకం ఉన్నాయి. ఒకటండి, ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఈ విజయోత్సవాలని చేస్తుంటే ఈ దగా చేసిన ఇది ఏమంటారు వంచనోత్సవాలని హరీష్ రావు గారు చెప్పింది కరెక్ట్. ఏ హామీ ఇంతకు ప్రజలకు మీరు నెరవేర్చినారు? అలవిగాని హామీలు ఇచ్చి వాళ్ళను మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ ఏ ఒక్క హామీ చూడండి. రైతులకు ఏమి చేయలేదు. రైతు భరోసా ఇంతవరకు మొదలుపెట్టలే. 590 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఆటో కార్మికులకు 12,000 అన్నారు. 80-90 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు పాడెక్కుతున్నారు. ఇవాళ 11 మంది చనిపోయినారు ఫుడ్ పాయిజన్ వల్ల. ఏ వరకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. నువ్వు ఇచ్చింది 12,000. కేసీఆర్ గారు ఇచ్చిన కానీ 55,000 ఉద్యోగాలు ఇచ్చిన అబద్ధాలు ఆడుతున్నావు. 55,000 ఉంటే అవి చూపించు, మరి ఆ నోటిఫికేషన్లు చూపించు, ప్రవేశ పరీక్షల డేట్లు చెప్పు. కేటీఆర్ గారు నిన్న ఒక మాట అన్నారు, పెళ్లి కాలేదు, సంసారం చేయలే కానీ పిల్లలు పుట్టినని అంటుండే. ఇప్పుడు ఇక అట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చక్కదని. ఏ వర్గాన్ని మీరు ఇచ్చిన హామీలతో వాళ్ళు సంతుష్టిగా ఉన్నారు ఇలా చెప్పండి. నిర్బంధం ఇంకొక వైపు మాట్లాడితే నిర్బంధం. నేను హుజూర్ నగర్లో ఒక పెద్ద మనిషిని అడిగిన, ప్రాక్టికల్గా జరిగింది చెప్తాను. చెప్పండి, ఏంటి మీ హామీల గురించి అంటే, అయ్యా హామీలు ఇవ్వలేదు, ఇక వాళ్ళతోని కాదు కానీ ఇక మాట్లాడుతున్నా, మరి ఎందుకు ఈ బూతులు ఎట్లా ఎందుకు తిడుతురు మీరు అని అడిగిన.
మరి ఇవ్వకపోతే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఇవ్వకపోతే వ్యతిరేకిస్తారు. కానీ బూతులు ఎందుకు తిట్టున్నారు, ఈ తిట్ల సంగతి ఏంది అని అడిగితే ఆయన ఏమన్నాడంటే వాడు ఇవ్వకపోతే ఇవ్వకపోయినా కానీ మాయ గుంజుకుంటుండు కదా, అందుకే తిడుతున్నామంటున్నారు. వాళ్ళ అమ్మాయి అంటే మూసీలో ఎప్పుడో 38 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకుందట. అయ్యా దానికి అన్ని అనుమతులు ఉన్నాయి, నల్ల కనెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి, రోడ్డు ఉంది, వాళ్ళకి ఎలక్షన్ కార్డు ఉంది. వాళ్ళు కాంగ్రెస్కే వేసిరు పోయిన ఎన్నికల్లో. అయినా ఇప్పుడు ఆమె ఇల్లు కూడా కొట్టిండట. వాడు ఇవ్వకపోతే ఇవ్వకపోయిన దరిద్రం ఉండకూడదు, కానీ మా ఆస్తులు గుంజుకుంటా అంటే మీ తిట్టకి ఏం చేయాలో మీరు చెప్పండి అంటు. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన ఏంటంటే లగచర్ల రైతులను ఇవాళ పచ్చటి పొలాలలో ఫార్మాసిటీ అని పెట్టి వాళ్ళని తీసుకపోయి ఇవాళ జైలు పెట్టిన గిరిజన రైతుల్ని. ఇది నీ యొక్క ప్రోగ్రెస్ ఈ సంవత్సర కాలంలో. అందుకేనా ఈ ప్రజా పరిపాలన అని చెప్పేసి ఈ ఉత్సవాలు చేసేది. ఆ రైతులు సంగారెడ్డి జిల్లాలో పెట్టి ఫార్మాసిటీకి 14,000 ఎకరాలు ఇక్కడ ఆల్రెడీ పోయిన ప్రభుత్వం కేటీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే పెట్టిండ్రు. నువ్వు ఇండస్ట్రీ పెట్టదలుచుకుంటే ఈడ పెట్టచ్చు, కానీ లేదు ఆదానికి కావాలి, ఆయన అల్లుడికి కావాలి, ఇప్పుడు అల్లుడికి కావాలంటున్నాడు. ఈ విధంగా అంటే కుటుంబ సభ్యులు ఆ తిరుపతి రెడ్డి అంటూ ఇంకోటి ఏం మాట్లాడుతున్నాండి, అసలు మేము తన్ని గుంజుకుంటాం భూములు ఏంది, నాట్ ఫర్ ఫార్మా విలేజెస్ ఫార్మా క్లస్టర్స్ కోసం కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం. ఏ రాయి అయితే తలకాయలు కొట్టుకోవడానికి వీళ్ళైతే భూములు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఓకే నువ్వు అన్నది కూడా ఒప్పుకుందాం. ఒక మాట, నోటిఫికేషన్ వెనక తీసుకున్నావు, ఫార్మా కోసం కదా నోటిఫికేషన్ ఇచ్చింది, నువ్వు వెనక తీసుకున్నావు. మరి రైతుల మీద కేసులు వెనకేం తీసుకోలేదు? నీ లెక్క ప్రకారమే అయితే మారింది, రైతుల మీద ఎందుకు కేసులు వెనక తీసుకోలేదు? ఇవాళ మా పట్నం నరేందర్ రెడ్డి గారిని తీసుకుపోయి జైల్లో పెట్టి 30 రోజులు 40 రోజులు అవుతుంది. ఏం తప్పు చేసినాడు నరేందర్ గారు? భూములు గుంజుకుంటే రైతుల వైపు మాట్లాడిన నేను వాళ్ళు లోపల పెట్టింది, అక్రమ కేసులు పెట్టింది. ఏ హామీ నెరవేర్చినావు రేవంత్ రెడ్డి? ఇంత నువ్వు చెప్పు. ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోగా ఒక డైలాగ్ కొడుతుంది ఈ మధ్యన, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఇక మొక్క మొలవని అని అంటుండు. ఆయన చెప్తాడు కేసీఆర్ పని అయిపోయిందని ఆయన చెప్తాడు. ఇక్కడ వరంగల్ ఇచ్చిన స్పీచ్లో గమ్మత్ ఏంటంటే 45 నిమిషాల స్పీచ్ ఇచ్చే ఈయనకు 50 సార్లు కేసీఆర్ పేరు. నిన్నెవరో ఒక మిత్రుడు దీంట్లో పెట్టిండు, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని మాటలు పెట్టిండు. హరి ఎక్కడుండురా ప్రహ్లాదుడా అని అడుగుతాడు. హరినామస్మరణ నాకంటే నువ్వే ఎక్కువ చేస్తున్నావు నాయనా, తిట్టి నువ్వే ఎక్కువ చేస్తున్నావు అన్నట్టుంది ఇవాళ ఈయన చక్కదనం. ఇంకోటి మాటలు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. నిన్నగాక మన నల్గొండలో ఎంత సిగ్గులేని వ్యవహారం అంటే కేసీఆర్ ఆనవాళ్ళు 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్, అది యాదాద్రి మిర్యాలగూడ దామర్తల్లో చేసింది. దానికి సంబంధించి విద్యుత్ గురించి ముందే ఆలోచన చేసి ముందు చూపుతో కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి సిగ్గులేని వెంకరెడ్డి మాటలు వినండి. అదే నా స్టాండ్, పార్టీ కూడా ఒప్పిస్తుంది నా స్టాండ్. ఈ ఇంత అన్యాయమైన ప్రాజెక్టు మా నెత్తిలో పెట్టి మాకు అన్యాయం చేస్తున్న మా జిల్లా, అదే నా బాధన. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద తప్పకుండా రేపొద్దున లీగల్ గా పోతాం. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం చెప్తుండే వెంకరెడ్డి గారు అంటే, ఈ మిత్రుడు యాదాద్రి పవర్ ప్లాంట్ ఇక్కడ వద్దు, మా నెత్తి మీద అగ్నిగుండం పెడుతుర్రు, మేము ఒప్పుకోము, మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నా అంటాడు. ఈ మొనగాడే మన పోయి ఓపెనింగ్ చేసిన మీ డబుల్ స్టాండర్డ్ కన్నా ఆ డబుల్ స్టాండర్డ్ కూడా నీచ బుద్ధి కూడా కొంచెం క్రైటీరియా లేదు. ఇంకా నిన్న ఆయన చేసిన అన్ని ప్రారంభోత్సవాలే. జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్క శంకుస్థాపన చూపించిన నల్గొండ జిల్లాలో మెడికల్ కాలేజీ కేసీఆర్ గారు కట్టింది 5,000 కోట్లు పెట్టి, యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 కోట్లు పెట్టి ఆయన కట్టిందే. ఇక ఇంత ఘోరం ఏంటంటే బ్రాహ్మణ వెల్లం లిఫ్ట్ ఇరిగేషన్లా మా ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు సంవత్సరం క్రితం తిరుమతి లింగయ్య గారు ప్రారంభోత్సవం దాన్ని ఇట్లా ఎత్తిపోసినారు, దాన్ని స్టార్ట్ చేసినారు. మళ్ళా వచ్చి అదే లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ అల్ల షాటర్లు వేసి పూలు వేసి మళ్ళీ చేస్తున్నారు. ఏం సిగ్గులేని ప్రభుత్వం. చూపిద్దాం మాట్లాడదాం. విజయ్ గారు, బీఆర్ఎస్ ఛార్జ్షీట్లో పేర్కొన్న ప్రధాన అంశాలు: రైతు సంక్షేమానికి రావుకాలం, 89 ఆటో డ్రైవర్ల మృతి, పట్టణాలు అధోగతి, మహాలక్ష్మి మహామోసం, విద్యార్థుల వీపులు పగలగొట్టుడు, అక్రమ కూల్చివేతలు, ఇట్లా అన్ని పచ్చని పొలాల్లో ఫార్మాసిస్టు నేడు పాడనెక్కుతున్న విద్యార్థులు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలుగా. గాలిలో శాంతి భద్రతలు, పింఛన్దారులకు మొండి చేయి. సో ఇవన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్ ద్వారా ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? ఛార్జ్ షీట్ అనేది ఇక ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి టోటల్ అది ఒక జనరల్గా ఏంటంటే ఈ ఏడాది కాలంలో వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటిది ఇమ్మీడియట్గా 100 రోజుల్లో అమలు చేస్తామనేది ప్రధానంగా చెప్పి ప్రజల్లో కన్విన్స్ చేసి అధికారంలోకి మార్పు అనే పేరుతోటి ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ ఉన్నది.
వచ్చిన 100 రోజుల్లో చేసిన ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయనట్టు. 100 రోజులు కాదు, దాదాపు సంవత్సరం దాటిపోయినటువంటి అంశం. సంవత్సరం కావస్తుంది, సంవత్సరం దాటిస్తున్నా ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎగ్గొట్టారు దాదాపు. ఒక ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి కొంత తప్ప ఏది కూడా పూర్తి చేయలేదు. మిగతా అంశాలు రైతు భరోసా లేదు, రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకమే స్టార్ట్ కానటువంటి అంశం. అదేవిధంగా మహిళలకు 2500 అసలు స్టార్టే కాలేటువంటి అంశం. 4000 పెన్షన్ రానటువంటి అంశం. ఇవన్నీ ఏంటంటే ఇచ్చినటువంటి మాట తప్పినటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అదే రకమైన చరిత్రనే అట్లుంది. వాళ్ళు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కానీ ఎలక్షన్స్ కూడా పెట్టలే కదా, సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టలేనటువంటి సిచ్యువేషన్కి పోయినటువంటిది కదా, ఏదో ఒక కారణంతో సంవత్సరం దాటిపోయినా పెట్టట్లేదు. ఈ సంప్రదాయాన్ని, కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాన్ని గతంలో ఉన్నటువంటి కొనసాగింపే కాంగ్రెస్ పార్టీ. మేము పరిపాలన అనుభవం ఉందని 60 ఏళ్ళు, కానీ ఏ మాత్రం అనుభవం లేదు. ప్రజలకు సంబంధించిన కోణంలో మాత్రం పరిపాలన సాగటం లేదు. కేవలం బూతులు, ఇష్యూస్ డైవర్ట్ చేయడం అనేటువంటి కోణంలోనే ఈ పరిపాలన సాగుతుంది. ఇది ప్రజలకు, తెలంగాణకు మంచిది కాదు. ఒకటి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడము, మరోవైపు ఇష్యూస్ను డైవర్ట్ చేయడము, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోవడం. ఇది ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగింది. ఇది ప్రజాస్వామ్యంలో కావచ్చు, ప్రజాపాలన అని చెప్పేటువంటి దాని నిర్బంధాలు, ఎన్ని నిర్బంధాలు ప్రశ్నిస్తున్నటువంటి లైకులు కొట్టిన కేసులు పెడుతున్నారండి సోషల్ మీడియాలో. బుల్డోజర్ సాగించినటువంటి విధ్వంసం సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనం చూస్తున్నాము. సో అక్కడ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఫామ్ హౌసెస్ అక్కడ FTLలో బఫర్ జోన్లు ఉంటే మాత్రం అవి సేఫ్గా ఉన్నాయి. తర్వాత పేదల ఇళ్లపైకి, మధ్యతరగతి సామాన్య ప్రజల ఇళ్లపైకి ఆ బుల్డోజర్ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎట్లా రోధించారు, వాళ్ళు ఎట్లా ఆర్తనాదాలు పెట్టారు అనేటువంటి చూస్తున్నాం. సో ఈ సంవత్సర కాలంలో ఇది ప్రభుత్వం అన్నటువంటి చర్చ మనం కళ్ళారా చూస్తున్నాం కదా. హైడ్రా పేరుతో తీసుకొచ్చినటువంటి వ్యవహారము వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వదిలేశారు, సామాన్యుల మీదకి పోయారు. అది కూడా తిరుగుబాటు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని అసలు ఇప్పుడు అది పక్కకు దారి పట్టినటువంటిది. ఇక కూల్చము అనేది, కొందరి కూల్స్తామంటారు, కొందరి కూల్చము అనేటువంటి అంశం మీద తీసుకొని హైడ్రా ఇప్పుడు మొత్తం ఎంత వెనక అసలు చర్చల్లో లేకుండా పోయింది. పీచమూడి అయిపోయారు మొత్తం. ఇప్పుడు అది పీచమూడి అయిపోయారు, లగచర్లది పీచమూడి అయిపోయారు. ఈ ఒక్కటి కూడా ఓ స్టాండర్డ్ ఏంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, ఒక విధాన నిర్ణయాలు వివిధ రంగాలకు సంబంధించిన ఒక విధాన నిర్ణయాలు లేకపోవడం వల్ల, ఒక ప్లాన్ లేకపోవడం వల్ల ప్రతి అంశానికి సంబంధించినటువంటిది యూటర్న్ తీసుకొని వెనక్కిపోతున్నటువంటి అంశం పాలన లాగానే ఉన్నది. ఈ రకమైనటువంటి పాలన ఈ ప్రజలు కోరుకోలేదు. తెలంగాణ సమాజం వేగంగా 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతున్నటువంటి అభివృద్ధిని ఈ ఏడాది కాలంలో మొత్తం జీరోకు తీసుకొచ్చి స్లోగా నడకబోయే మార్గంలో డౌన్ఫాల్ లాగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్, డౌన్ఫాల్ స్టార్ట్ అయినటువంటిది అభివృద్ధి ఆర్థిక రంగంలో కావచ్చు, ఇతర పారిశ్రామిక రంగంలో కావచ్చు, పెట్టుబడులు తీసుకురావడంలో కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా డౌన్ఫాల్ మొదలైంది. డౌన్ఫాల్ తోటి రియల్ ఎస్టేట్ లేకపోవడంతో ఎంతమంది ఉపాధి కోల్పోయినారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఉద్దేశపూర్వకంగా హైడ్రాన్ తీసుకొచ్చి కూల్చివేతలు, ఈ బఫర్ జోన్ అని పెట్టి దీంతో ఆదాయం పడిపోయి నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నావు, అభివృద్ధికి నిధులు ఇవ్వలేకపోతున్నావు, ఎక్కడ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది కొన్ని చోట్ల. ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసినటువంటి ఇక ఒక ముఖ్య ఫెయిల్యూర్. ఈ ఏడాది కాలంలో ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా మాత్రం నిలబడ్డారు. నరసింహారెడ్డి గారు, సో ఇందాక ఇదేగా మీరు ప్రస్తావించింది బ్రాహ్మణ విషయంలోకి సంబంధించి. అదే ఇప్పుడు ఏంటంటే ఈయన మూర్ఖత్వం పీక్ చేరి అంటే పిచ్చి ముదిరింది అంటారు కదా, పిచ్చి ముదిరి ఎర్రగడ్ల జాయిన్ చేసే స్థితికి వచ్చిండు సీఎం గారు. ఈయన ఏమంటాడంటే ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేస్తే తెలంగాణలో అన్నాడు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయటం అంటేనే తెలంగాణ చరిత్రను లేకుండా చేయటమే. కేసీఆర్ చరిత్ర, తెలంగాణ చరిత్ర అంతా ముడిపడి ఉన్నాయి. కేసీఆర్ చరిత్ర తెలంగాణతో ముడిపడి ఉంది. తెలంగాణలో మలుపు దిక్కున దీక్ష ఆయనే, కొత్త చరిత్ర రాసింది కేసీఆరే. 14 ఏళ్ల ఉద్యమము, 10 సంవత్సరాల పరిపాలన. నీ బొంద మీద నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. నీకు తెలంగాణ గురించి సోయి లేదు, ఆత్మ లేదు, తెలంగాణ గురించి నీకేం తెలియదు. ఇక నల్గొండ జరిగిన పర్యటనలో ఇంతకుముందు వినిపించింది కదా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మిత్రులు ఏం మాట్లాడినారు. లేదు మొత్తం అసలు ఈ ప్రాజెక్టే మాకొద్దు, కాంగ్రెస్ పార్టీ ఉన్నా నేను కొట్లాడుతా అన్నాడు. నిన్న పోయి ఓపెన్ చేశారు అన్ని ప్రారంభోత్సవాలు. ఒకటి దామరచర్లలో 4000 మెగావాట్ల ప్లాంటు. ఇది ఎవరు కట్టినండి? 2017లో కేసీఆర్ గారు మొదలుపెట్టి విద్యుత్ వెలుగులు తెలంగాణ కావాలి, మనకు చాలా గ్యాప్ ఉందని చెప్పి రాబోయే
27 వరకు 27,000 మెగావాట్లు కావాలని చెప్పి చేసిన ప్లాన్లో భాగము దూర చూపుతో ముందు చూపుతో చేసింది ఆ ప్లాంట్. అది ఓపెన్ చేస్తుంది. నీకు గుర్తురాట్లేదా రేవంత్ రెడ్డి బుర్ర పనిచేయట్లేదా? అది కేసీఆర్ ఆనవాళ్ళు కాదా? అది నిర్మించింది కేసీఆర్ కాదా? ఇంకొకటి మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిండు. మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిండు. వైద్య కళాశాల నల్లగొండ వైద్య కళాశాల శాంక్షన్ చేసి 500 కోట్లు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చిండు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు ఉన్న 5 మెడికల్ కాలేజీలు 33 మెడికల్ కాలేజీలు చేసిన ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేది నీ యొక్క మూర్ఖత్వం, పిచ్చితనము. మీ బాబుతోని కాదు కదా, నీ గురువు గారితోనే కాలే, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్ళు ఏం బీకలేకపోయినరు. ఇక నువ్వెంత, నీ బిషాద్ ఎంత? రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒక సవాల్ కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాజీనామా చేద్దాందా, ప్రజా వ్యతిరేకత ఉందో లేదో దాంతో తేలుతుంది అనేది. అదే నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరి బాగా పరిపాలించిన అంటారు, ప్రజల వ్యతిరేకత లేదంటారు కదా. మరి వ్యతిరేకత లేకపోతే నీ కొడంగల్ నిన్న ఛార్జ్షీట్లో ఒక అంశం ఉంది, గాలిలో శాంతి భద్రతలు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉన్న శాంతి భద్రతలకు మనకు ఇండెక్స్గా కనపడే అంశం ఒక్కటే కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గంలో తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఇప్పటికీ 144 సెక్షన్ ఎందుకుంది చెప్పు రేవంత్ రెడ్డి? జవాబు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీ సొంత నియోజకవర్గంలో నీ కోట్లు వేసిన ప్రజలు, గెలిపించిన ప్రజల నియోజకవర్గానికే నువ్వు ఇలా 3 నెలల నుంచి ఇంతవరకు నియోజకవర్గం పోలే రేవంత్ రెడ్డి. ఇది శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ యొక్క కార్యకర్తల నాయకులు ఇవాళ దున్నపోతులు లెక్క ఊర్ల మీద పడి అచ్చోసిన అంబోతులు లెక్క కొట్లాటాలు మొత్తం కూడా తగాదాలు, భూమి తగాదాలని లేపుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో నిన్నగా మన ఒక అతను చంపినారు. మీ పరిపాలన ఇట్లుంది చెప్పు, ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయో చెప్పు. నువ్వు ఎందుకు పోవట్లేవు కొడంగల్కు? మీ సొంత ఊరిలో కొండారెడ్డిపల్లిలో 15 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన సాయిరెడ్డి, నీ అన్నదమ్ములు కలిసి ఆయనను మొత్తం షో పెట్టి చంపేస్తున్నారు. మీరు చేసిన హత్యది. శవాన్ని తీసుకురావటానికి కూడా మీరు దాన్ని అలౌ చేయకుండా ఒక చిన్న గల్లీ నుంచి పట్టుకురావాల్సింది. సాయిరెడ్డి సూసైడ్ నోట్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి, నువ్వే కదా హోంమంత్రివి. కాబట్టి అది కేటీఆర్ గారు అనేది వాస్తవం. నీకు దమ్ముంటే నిజంగా నీ పరిపాలన పట్ల, సంవత్సరం పరిపాలన పట్ల నీకు నమ్మకం ఉంటే, ప్రజల్లో వ్యతిరేకం లేదని నువ్వు భావిస్తే, చలో నువ్వు రాజీనామా చేయ కొడంగల్ నుంచి, నేను సిరిసిల్ల నుంచి రాజీనామా చేస్తా. ఇదే ఛాలెంజ్ తీసుకో. మరి ఈ ఛాలెంజ్ ఏ ఛాలెంజ్ తీసుకోడు? ఇంతమంది కేటీఆర్ గారు చెప్పారు, మస్తు ఛాలెంజ్లు ఇచ్చినాడు, ఎక్కడ తీసుకోడు. ఇవాళ బాధితులందరూ గాంధీ భవన్కి పోట్లే, మంత్రుల దగ్గరికి పోట్లేరు, తెలంగాణ భవన్కి వస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్కి వస్తున్నారు, మూసీ బాధితులు తెలంగాణ భవన్కి వస్తున్నారు. కేసీఆర్ గారు ఒక్క మాట చెప్పినారు ఈ భవన్ ప్రారంభోత్సవం జరిగిన రోజు. ఏం చెప్పినారంటే, ఇది మీరు టీఆర్ఎస్ భవన్ అని అనుకోవద్దు, ఇది తెలంగాణ ప్రజల యొక్క కేంద్ర బిందువు, ఆలోచన కేంద్ర బిందువు. ఏ ఆపద వచ్చినా 24 గంటలు ఈ తెలంగాణ భవన్ యొక్క తలుపులు తెరిచే ఉంటాయని మీరు గమనించాలండి. ఇవ్వాలి కదా, అయ్యాలండి. ఇలా ఒక జనతా గ్యారేజీలకి ఇక్కడ ప్రతి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. రైట్. ఇక ప్రజాపాలనతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నిన్న 18 పేజీల ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. అది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన అంటూ. ఇవాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజా సమస్యల కోసం ఫైట్ చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఎస్, ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.